నాకు గురువు గారు, ఎంఎస్ఆర్ గారు, నేను మీటింగ్స్‌కి వెళ్ళొచ్చాక ఆల్రెడీ నా టెస్టిమోనీస్ చెప్పాను. మా షాప్‌కి ఒకసారొచ్చారు. ఒకసారొచ్చి ఎమ్మటే నేను మీటింగ్‌కి పోయొచ్చాను. వీళ్ళు ఎమ్మటే నా కాడికి తీసుకొనొచ్చారు. తీసుకొనొస్తే నేను సార్ ఇన్‌కము నేనప్పుడు సుమారుగా ఎంతుంటదనుకున్నానంటే, ఒక 1,00,000 2,00,000 ఎంతో ఉంటుంది. నాది కూడా సుమారుగా ఒక రూ. 1,00,000 ఉంది గదా! ఈయనకి ఏదో ఒకటి జెప్పి, ఎందులో నీ బిజినెస్ గొప్ప కాదు సార్. నేను ఆల్రెడీ కంఫర్ట్ జోన్‌లో ఉన్నాను అని జెప్పి ఏదో ఒకటి జెప్పి పంపిద్దామని జెప్పి, మీ ఇన్‌కమ్ ఎంత సార్ అని అడిగా ఆయన్ని. అడిగితే నా దగ్గరికొచ్చినప్పుడు 10,24,000. నేను షాక్ తిన్న విషయం ఏందంటే, "ఏం చదువుకున్నారు సార్" అంటే డిగ్రీ అన్నాడు. డిగ్రీ చదివిన వ్యక్తికి 10,00,000 ఇన్‌కమ్ ఇచ్చే కంపెనీ భూమి మీద ఉందని నేను వినలే ఇంతవరకు. ఎంత 20, 30, 40 అది మామూలుగా డిగ్రీ వాళ్ళ స్థాయిలు. బట్ ఎలా వస్తున్నాయి సార్ 10,00,000 అంటే ఫస్ట్ నమ్మలేదు. ఆయన యాప్ తీసి, ప్రెస్టేజ్ యాప్ తీసి, చేరినప్పటి నుంచి ఇప్పటిదాకా నా దగ్గరికొచ్చిన దాకా ఎంత అమౌంట్ అయితే ప్రతి నెల తీసుకుంటున్నాడో, అది స్క్రీన్ షాట్లు తీసి చూపిచ్చాడు. అంటే యాప్‌లో చూపిచ్చాడు. అంటే నేను నమ్ముతానో లేదో ఎవరికైనా నమ్మకం ఉండదు కదా సార్. రూ. 90తో స్టార్ట్ అయింది స్టార్టింగ్ ఇన్‌కము. ఎప్ నా కాడికొచ్చినప్పుడు 10,24,000. ఇది బోగస్సా అనుకుందామంటే బ్యాంకులో పడతన్నాయి. దానిని బోగస్ అనటానికి లేదు. మోసం అనటానికి లేదు. ఇప్పుడు ఎలా వస్తాయో తెలుసుకోవాలి. నా పాయింట్ అది. సార్ దీనికి ఏమైనా పెట్టుబడి పెట్టాలా? మీరేమైనా ఎవరి చేతనా డబ్బులు కట్టిస్తున్నారా? లేదు నాయనా ఎవరి చేత నేను రూపాయి కూడా కట్టించట్లేదన్నాడు. మరి డిగ్రీ చదువుకున్న వ్యక్తికి పెట్టుబడి లేకుండా ఇంత డబ్బులెలా వస్తున్నాయి? ఇది పాయింట్. సో, అప్పుడు ఆయన కూర్చోబెట్టుకొని ఈ క్లారిటీ అదే సార్ ఇప్పుడు మీకు నేను ఇవ్వబోతుంది. క్లారిటీ తీసుకున్నాను. ఏం క్లారిటీ? ఎందుకు అంత స్పీడ్‌గా డబ్బులొస్తున్నాయి? డిగ్రీ మీరు చూడండి చదువుకున్న వ్యక్తులు డిగ్రీ చదువుకున్న వ్యక్తి 30 సంవత్సరాలు ఒక కంపెనీలో పనిచేసినా తీసుకునేది 10, 15, 20, 30, 40 హైయెస్ట్ అంటే బుర్ర బాగా షార్ప్ గలడైతే ఒక 50 ఆంధ్రాలో. మన భారతదేశంలో. అంతేగాని లక్ష దాటి డిగ్రీ చదివినోడు సంపాదించడం అనేది చాలా కష్టం. ఇక్కడ పరిస్థితి. మరి ఎలా తీసుకున్నారంటే అదే సార్ చెప్పిన సీక్రెట్. సింపుల్ లాజిక్ అండి. మీకు ఆయన చెప్పిందేంటంటే నేను కొన్ని పుస్తకాలు కూడా చదివాను. దీనికి సంబంధించి చిన్నప్పటి నుంచి కూడా నాకొక థాట్ ఉండేది సార్. ఆ థాట్ ఏంటంటే ఎందుకు ఎక్కువ మంది దగ్గర డబ్బులుండవు? మీరు బాగా గమనించండి. మీ చుట్టుపక్కల మీ బంధువులు, చుట్టాలు ఈ సమాజం ఎక్కువ బాగా అబ్జర్వ్ చేయండి మీరెళ్లి. అబ్జర్వ్ చేస్తే చాలా మంది దగ్గర డబ్బులుండవు. చాలా తక్కువ మంది దగ్గర ఎక్కువ డబ్బులుంటాయి. మళ్ళీ చెప్తున్నా చాలా తక్కువ మంది దగ్గరేమో ఎక్కువ డబ్బులుంటాయి. చాలా ఎక్కువ మంది దగ్గర రూపాయి ఉండదు. ఉంటదంటే ఉంటది. దేనికి ఈ ఉండటానికి, తినటానికి, పండటానికి. ఈటికి మాత్రమే డబ్బులుంటాయి. సో, అని చెప్పి నేను అబ్జర్వ్ చేస్తా ఉండేవాడిని. చేస్తుంటే నాకు తెలిసిందేంది ఈ సార్‌తో మాట్లాడినాక నాకొచ్చిన క్లారిటీ ఏందంటే, అది ఇది మ్యాచ్ అయింది. ఈయనేం చెప్పాడంటే ఆహ్, ఆహ్, సింపుల్ సార్. ఈ భూమి మీద ఎవరు కూడా ఒక 3 పనులు చేస్తా ఉంటారు రిపీటెడ్‌గా. ఏ ఇంటికన్నా పోండి, వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేస్తుంటారు. చదువు లేని వాళ్ళు కూలి పని చేస్తుంటారు. 3 బిజినెస్‌లు చేస్తుంటారు. కూలి పని, ఉద్యోగం, బిజినెస్. మీరిప్పుడు గ్రూప్‌లో ఉన్నోళ్ళలో ఈ మూడిట్లోనే ఉంటారు సార్. ఎయిదర్ పనికన్నా ఎళ్తుంటారు, ఉద్యోగం అన్నా జేస్తుంటారు, బిజినెస్ అన్నా జేస్తుంటారు. అయితే నేను మీకడిగే క్వెషన్ ఏందంటే, ఒక్కసారి మీ అందరూ మీ చుట్టుపక్కల గాని, మీ ఇళ్లల్లో గాని ఒక్కసారి గమనించి చూడండి. కూలి పని జేసుకునే వాళ్ళ దగ్గర, ఉద్యోగం జేసుకునే వాళ్ళు ఎక్కడన్నా ఒక లగ్జరీ కార్ తీసుకొని, 4 ప్లాట్లు కొనుక్కొని, కూతుర్ని అమెరికా పంపించుకొని ఒక సొంతగా ఇల్లు, ఒక డూప్లెక్స్ ఇల్లు కట్టుకొని, వెకేషన్‌కెళ్ళి ఇట్లాంటి వాళ్ళని మీరెక్కడైనా చూసారా? ఐదర్ కూలి పని చేసుకునేవాళ్ళు గాని, ఉద్యోగం చేసుకునేవాళ్ళు గాని, సార్ పలానా వాళ్ళ కుటుంబం మీరు చెప్పిన క్రైటీరియా మొత్తం పాటిస్తుంది అని ఎక్కడైనా చూసారా? మీరు గమనించండి. నాకు తెలిసి తాతల తండ్రుల ఆస్తి కలిసొచ్చి పడితే తప్పితే
ఒక ఉద్యోగి గాని, ఒక కూలి పని చేసుకునే వ్యక్తి గాని కోట్లు సంపాదించినట్టు హిస్టరీలో లేదు. మళ్ళీ చెబుతున్నా, హిస్టరీలో లేదు. నేను చెప్పడం కాదు, మీరు తిరగేయండి. మీ చుట్టుపక్కల వాళ్ళని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో ఎందుకు ఉండరు? ఉండరు సార్. ఎందుకు ఉండరు అంటే సింపుల్ లాజిక్ సార్. ఎక్కువ మంది ఈ 2 పనులే చేస్తుంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ మంది ఈ 2 చేస్తుంటారు. ఇందాక చెప్పా కదా, ఎక్కువ మంది దగ్గర డబ్బులు ఎందుకు ఉండవంటే ఎక్కువ మంది ఈ 2 పనులే చేస్తుంటారు. ఏదో కూలి పనన్నా చేస్తుంటారు, ఏదో ఉద్యోగం అన్నా చేస్తుంటారు. ఎందుకు ఉండవు సార్ వీళ్ళ దగ్గర డబ్బులు? దేవుడు ఏమైనా శపిచ్చాడా వీళ్ళని? ఏందయ్యా ఎందుకు? సార్ ఒకసారి మ్యూట్ చూసుకోండి. అనంత్ సార్ ఒకసారి చెక్ చేస్తా ఉండండి. ఎందుకు ఉండవు వీళ్ళ దగ్గర డబ్బులు అంటే పాయింట్ ఒకటే సార్. అది ఏదో దేవుడు ఇచ్చిందో దెయ్యాలు ఇచ్చిందో కాదు. పాయింట్ ఏంటంటే నువ్వు ఎంచుకున్న రంగంలో అంటే ఈ 2 రంగాల్లో నీకు సరిపడినంత డబ్బులు సంపాదించే అవకాశం లేదు. మళ్ళీ చెబుతున్నా, ఈ జాబ్ కూలి పనుల్లో మన లగ్జరీస్ కి కంఫర్ట్స్ కి అంటే మనకు కావాల్సినంత డబ్బులు సంపాదించే అవకాశం ఈ 2 రంగాల్లో లేదు. ఏది? ఉద్యోగంలో, పనిలో. ఎందుకు ఉండదు ఈ 2 రంగాల్లో అంటే మీకు క్లారిటీ ఇస్తున్నా. ఇప్పుడు పని అనుంది. మీరు పని తీసుకుంటే 30-40 సంవత్సరాలు అంటే ఈ భూమి మీద మీరు ఒక 50 సంవత్సరాలు తీసుకోండి. 50 సంవత్సరాలు కూడా ఒక్కరే పని చేస్తా ఉంటారు ఇంట్లో. ఇప్పుడు మీరు ఇళ్లలో చూడండి, ఇంట్లో ఒక వ్యక్తి పరిగెడతా ఉంటాడు. ఒక వ్యక్తి పరిగెడితే 6గురు కూర్చొని తింటా ఉంటారు. ఇన్కమ్ ఏమో ఒకటి వస్తుంటది, ఖర్చులేమో ఆ ఇన్కమ్ 6గురు తినాల. పొరపాటున ఈ పని చేసే వ్యక్తి కనుక కుటుంబంలో నుంచి వెళ్ళిపోతే మిగతా కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోద్ది. ఉద్యోగం కూడా అదే పరిస్థితి సార్. మీరు ఇప్పుడు చేసినా ఒక్కరే చేస్తారు, 60 సంవత్సరాల తర్వాత చేసినా ఒక్కరే ఉద్యోగం చేసేది మీ కుటుంబంలో. ఒక్కరు ఉద్యోగం చేస్తే 5-6గురు కూర్చొని తినాలి. ఈ ఉద్యోగం ఏ కారణం చేతను ఆగిపోయినా, అసలు భూమి మీద లేకుండా పోయినా మొత్తం కుటుంబం మొత్తం రోడ్డు మీద పడింది. అందుకే ఎందుకు వీళ్ళిద్దరి దగ్గర డబ్బులు ఉండవంటే ఇందులో సింగిల్ ఇన్కమ్ ఉంటది. ఒక్కరే పని చేస్తుంటారు, సింగిల్ ఇన్కమ్ ఉంటది. ఇప్పుడు పని చేసినా నువ్వు ఒక్కడివే, 60 సంవత్సరాల తర్వాత పని చేసినా నువ్వు ఒక్కడివే. నెంబర్ 1 పాయింట్ ఇది. కానీ మరి డబ్బులు లేదని దీన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఉద్యోగాలు చేసే వాళ్ళ దగ్గర ప్లస్ కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ అంటారు. అంటే వీళ్ళు సంపాదించే డబ్బుల్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. అంటే పని చేసుకుంటే డబ్బులు వస్తాయి, పని చేసుకోవటం ఆగిపోతే మిమ్మల్ని అందరినీ అడిగే క్వశ్చన్ అదే సార్. మీరు యాక్టివ్ గా పని చేస్తూ ఉన్నారు, ఇప్పుడు పని చేయటం ఒక నెల రోజులు ఆగిపోతే మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మొన్న కరోనా టైం వచ్చింది సార్. ఆ కరోనా టైంలో చాలా మంది ఈ రోజు ఉన్నోళ్ళు రేపు లేరు. అటువంటి సమయాల్లో వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది? ఇప్పటికిప్పుడు ఎవరికి వాళ్ళ గ్రూప్ లో ఉన్న కూడా చెక్ చేసుకోండి సార్. కుటుంబం ఇతని మీద ఆధారపడి ఉంది. ఇతను అనే వ్యక్తి ఏ కారణం చేత ఆగిపోయినా కుటుంబ పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఎవరు కూడా ఆలోచించాం. అది వచ్చిందాకా మనకు తెలియదు, అందుకని ముందుగా ఎవరు ఆలోచించాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే దీని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. చేస్తేనే, నువ్వు పని చేస్తేనే డబ్బులు వచ్చేదాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ఓకేనా? ఈ 2 కారణాల వల్ల ఈ 2 పనుల వల్ల మనకి ఒకటి సింగిల్ ఇన్కమ్ ఉంటది, 2 యాక్టివ్ ఇన్కమ్ ఉంటది. ఇది డిసడ్వాంటేజెస్ సార్. మనకి కూలి పని చేసుకునే వాళ్ళకి, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఉన్న మైనస్లు ఏంటంటే ఈ రెండిట్లో సరిపడినంత డబ్బులు ఉండవు, పని చేస్తేనే డబ్బులు వస్తాయి, పని చేయడం ఆగిపోతే డబ్బులు ఆగిపోతాయి. ఏ కారణం చేత పని ఆగిపోయినా కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అయితే మీరు బాగా గమనిస్తే ఎందుకు ఈ 2 పనులు మరి డబ్బులు లేవని తెలిసినప్పుడు ఎక్కువ మంది ఎందుకు వస్తారు? దీంట్లోకే వస్తుంటాయి. బాగా గమనించండి. చిన్నప్పటి నుంచి కూడా మనకి రిపీటెడ్ గా ఒక మాట చెప్పేవాళ్ళు. అదేంటంటే బాగా చదువుకోవాలి, కష్టపడాలి, జాబ్ చేయాలి. బాగా చదువుకోవాలి, కష్టపడాలి, జాబ్ చేయాలి. ఇది పుట్టినప్పటి నుంచి కూడా మనకి మన తల్లిదండ్రులకి, సమాజంలో టీచర్స్ కి చాలా మందికి
డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బు మీద అవగాహన డబ్బున్న రంగాల మీద అవగాహన సరిగ్గా లేకపోవటం వల్ల ఉద్యోగం ఒక్కటే లైఫ్‌లో సెక్యూరిటీ. దీనికి మించింది ప్రపంచంలో ఏదీ లేదని చెప్పడం వల్ల మనమేం చేస్తున్నామంటే బాగా చదువుకొని, బీభత్సంగా చదువుకొని ఒకరి కిందకి పని చేయడానికి ఎళ్తున్నాం. ఉద్యోగం అంటే ఏంటి సార్? ఒకరి కింద పని చేయటమే. సో ఎందుకెళ్తున్నామయ్యా అంటే అది మన తప్పు కాదు, పాపం కాదు సార్. దానివల్ల డ్రాబ్యాక్ ఏం లేదు. నేను పాయింట్ చెప్తున్నాను. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే, మనకి దాని మీద అవగాహన లేక మన మన పూర్వీకులకు గూడా దీని మీద అవగాహన లేకపోవటం వల్ల మనకు వాళ్ళకి తెలిసిన దాన్ని మన చేత రైట్ అని నమ్మిచ్చారు. మళ్ళీ చెబుతున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, నక్సలైట్లు ఉన్నారనుకోండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక ట్రైనింగ్ ఇస్తారు. నువ్వు చేసేది రైటే. అని చెప్పి వాడికి చిన్నప్పటి నుంచి నూరిపోయటం వల్ల వాడు చంపేదాన్ని కూడా రైట్ అనుకుంటాడు. అదే విధానంలో ఇప్పుడు బాంబులు పెట్టి చంపేవాళ్ళు ఉంటారు. వాళ్ళని చూడండి, వాళ్ళకేమి ఇస్తారు? జిహాద్ అని ట్రైనింగ్‌లు చిన్నప్పటి నుంచి ఇస్తుంటారు. అంటే ఏంటి, మన దేవుడు చంపితేనే వీళ్ళందరినీ మన దేవుడు మనల్ని ఇట్లా నమ్మిస్తారు. ఇక్కడ ఏందంటే గుర్తుపెట్టుకోండి, మీరు పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి ఇప్పుడు మీరు ఆ నిర్ణయాలు తీసుకున్నారు. మీ ఎగ్జాంపుల్స్ ఆ చిన్న లాజిక్కు, మీ నాయనో, మీ అమ్మో ఎవరన్నా నువ్వు పుట్టంగానే వాళ్ళు ఆల్రెడీ కోటీశ్వరుల ఇంట్లో నువ్వు పుట్టుంటే, నువ్వు ఈరోజు జాబ్ చేసేవాడివా? అంటే నా 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 ఇంటెన్షన్ ఏందంటే, వాళ్ళని గమనిస్తా ఉంటావు. ఏం గమనిస్తావు? అరే! నేను జాబే మా నాన్న కింద ఒక 2, 3 వేల మంది పనిచేస్తా ఉన్నారు. అంటే మా నాయన కింద పనిచేసే వాళ్ళేమో బండ్లేసుకొని వస్తున్నారు కంపెనీకి. పని చేపించుకునే మా నాన్నేమో కారులో తిరుగుతున్నాడు. జాగ్రత్తగా వినండి సార్. పని చేయించుకునే మా నాయనేమో కారులో తిరుగుతున్నాడు. ఫారెన్ ట్రిప్‌లో తీసుకెళ్తున్నాడు మమ్మల్ని. మా నాయన కాడ పనిచేసే కింద స్టాఫ్ ఏమో బండ్ల మీద వస్తున్నారు. అంటే ఏంది? ఉద్యోగం చేస్తే, పని చేస్తే సరిపడే డబ్బులు ఇందులో ఉండవనేది వాడికి ఇండైరెక్ట్‌గా ఇంజెక్ట్ చేసినట్టు అది బాడీలో. అది ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతుంటది. సెపరేట్‌గా ఎవరు చెప్పబల్లే అతనికది. ఇప్పుడు మన పరిస్థితి ఏంది? ఎందుకు మనం అట్లాంటి రంగాల వైపు ఎళ్ళట్లేదంటే, బిజినెస్ అనే మాటే మనకు తెలీదు. ఎందుకు లేదంటే, మన అమ్మకి, మన నాయనోళ్ళకి, మన చుట్టుపక్కల వాళ్ళకి ఎవ్వరికీ దీని మీద పూర్తి అవగాహన, మినిమమ్ అవగాహన కూడా లేదు. అందుకే చూడండి, మీకు స్కూల్స్‌లో ఎవరైనా మిమ్మల్ని అడిగారా ఈ మాట క్వెషన్ చేసుకోండి. ఒక్క మీ పేరెంట్ ఎవడన్నా లేపి, "అరేయ్! ప్రతిసారి ఒక్కటే క్వెషన్ అడుగుతారు. ఏం జాబ్ చేస్తావు నాన్న? ఏమవుతావు పెద్దయితే? టీచర్‌వా? లాయర్‌వా? డాక్టర్‌వా? గవర్నమెంట్ జాబ్." అబ్బా! గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఇక మామూలుగా కాదది. పొంగిపోతారీళ్ళు. ఇదే మాటలు రిపీటెడ్‌గా పిల్లోడు ఇనేసరికి నీకేమనిపించిద్దండి? ఓరన్నా, ఈ ఉద్యోగం అంటే ఇదా? నాకు సమాజంలో నేను రెస్పెక్ట్ రావాలంటే ఉద్యోగం రావాలా? అని చెప్పి వాడికి ఎక్కిపోయి నరాల్లోకి బాగా చదువుకొని పుస్తకాలు ఎత్తుకొని ఒకడి కిందకి పోతున్నాడు. అయ్యా దండం పెడతాను ఉద్యోగం ఇయ్యరా అని. పిల్లల్ని ఇచ్చేవాళ్ళు కూడా చూడండి, దరిద్రం ఏంది చెప్పమంటారా? పిల్లల్ని ఇచ్చేవాళ్ళు కూడా ఏం ఉద్యోగం చేస్తున్నాడయ్యా? బిజినెస్ కాదు, ఉద్యోగం ఉండాలా పిల్లోడికి. అంటే ఎట్టయిపోయిందంటే ఉద్యోగం అంటే అల్టిమేట్ ప్రపంచంలో ఇంక ఇది లేకపోతే ఇంకొకటి లేదురా అన్నట్టుగా తిక్కలోళ్ళు మాట్లాడుకున్నట్టు ఈ విధంగా చేసేసారు దాన్ని. సో పాయింట్ ఏందంటే, ఇది చాలా జరిగింది సార్. మనకు చిన్నప్పటి నుంచి మనందరికి జరిగిందదే. ఏ ఒక్క టీచర్ అన్నా, "అరే! ఏం బిజినెస్ పెడతావు నాన్న?" అని క్వెషన్ చేసుంటే, ఈరోజు నువ్వు మాక్సిమం కోటీశ్వరుడయ్యేవాడివి. చిన్నప్పటి నుంచి నీకిచ్చిన ట్రైనింగ్, ఎందుకంటే బిజినెస్ అంటే ఏంటి నాన్న అనే నాలెడ్జ్ బయట ఎక్కడా లేదు. దేనికి ఎవరికీ అవగాహన కూడా లేదు. మనందరం గూడా ఈరోజు పేదరికంలో ఉండడానికి గల కారణం ఏందంటే, చంద్రబాబో, జగనో, లేపోతే మీ అమ్మో, మీ నాయనో, దేవుడో కాదు సార్. నువ్వు ఎంచుకున్న రంగం. నువ్వెంచుకున్న రంగంలో డబ్బు లేదు. డబ్బు దేంట్లో ఉందంటే బిజినెస్‌లో ఉంది. గుర్తుపెట్టుకోండి. మీరున్న కూలి పనుల్లో, ఉద్యోగాల్లో మీరు ఇంకొక 30 సంవత్సరాలు పనిచేసినా అక్కడ సరిపడినంత డబ్బులు రావు. అప్పటికప్పుడు సరిపోతుంటాయి గానీ, నువ్వు మిగిలించుకునే అవకాశాలు ఎక్కడా లేవు. ఫస్ట్ పాయింట్. బిజినెస్‌లో డబ్బులెందుకున్నాయి, ఎలా ఉన్నాయంటే, మీకు లాజిక్ చెప్తాను సార్. బిజినెస్‌లో వ్యక్తి పని చేయడు. వ్యక్తి కింద మ్యాన్ పవర్ పనిచేస్తా ఉంటది. మళ్ళీ చెప్తున్నా. ఉద్యోగానికి, బిజినెస్‌కి తేడా ఏంటంటే,
ఉద్యోగం ఒక వ్యక్తి పోయి బాక్స్ కట్టుకొని తను పని చేస్తా ఉంటాడు. జీవితాంతం ఇప్పుడు చేసినా ఒకటే, 60 సంవత్సరాల తర్వాత చేసినా ఒక్కడే పని చేస్తాడు కాబట్టి సింగిల్ ఇన్‌కమ్ వచ్చింది ఉద్యోగంలో. ఇక్కడున్న ప్లస్ ఏందంటే బిజినెస్‌ని ఆ ఒక్క వ్యక్తి చేయడు. ఆ ఒక్క వ్యక్తి కింద టీమ్ పని చేస్తా ఉంటది. మ్యాన్ పవర్ పని చేస్తా ఉంటది. అందువల్ల ఏమవుద్దంటే ఇప్పుడు మీకు చిన్న లాజిక్ చెప్తున్నాను. ఒక కాలేజీ వ్యక్తి ఉన్నాడు. కాలేజీ కరెస్పాండెంట్ అంటే కాలేజీ పెట్టిన వ్యక్తి. ఆ కాలేజీ పెట్టిన వ్యక్తి అతను పని చేయడు. అతని కింద ఒక 100 మంది స్టాఫ్ పని చేస్తుంటారు. పని చేయటం అది బిజినెస్. ఎందుకు కరెస్పాండెంట్ కారులో తిరుగుతుంటాడు. ఈ ఉద్యోగం చేసేవాడు మంచి నాలెడ్జ్ గల టీచర్ ఏమో బండేసుకొని వస్తాడు దానికి. అసలు ఉద్యోగం అంటే చదువు బదువు లేని కరెస్పాండెంట్ ఏమో కారేసుకొని పోతున్నాడు కాలేజీకి. దరిద్రం చూడండి భారతదేశంలో జరుగుతుంటది ఇట్లాంటిది. మంచి తెలివితేటలున్నాడు బండి మీద పోతుంటాడు. అంటే తెలివితేటలంటే వాడు తెలివిగల అనుకుంటాడులే. సరే ఏం తెలివో మీరు ఇప్పుడు మీకు అర్థమైపోద్ది. చదువుకున్న ఆయనేమో బండి మీద పోతున్నాడు. చదువు లేకుండా ఈయన చేత పని చేపించుకున్నాడేమో కోటీశ్వరుడై కారులో వస్తున్నాడు కాలేజీకి. ఏందయ్యా అంటే ఎందుకు అతను కరెస్పాండెంట్ డబ్బులు ఎక్కువొస్తాయి, ఉద్యోగస్తులు తక్కువొస్తాయి అంటే అతని కింద 100 మంది మ్యాన్ పవర్ పనిచేస్తా ఉంటారు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఏమైద్ది అంటే ఇప్పుడు ఆ ఎంప్లాయ్‌కి ఉంది 8 గంటలే రోజుకి. ఆ కరెస్పాండెంట్‌కి ఉంది 8 గంటలే. కానీ ఎందుకు అతను కోట్లు సంపాదిస్తున్నాడు? ఇతనికి వేలల్లో 30, 40 వేలు వస్తాయ్యా అంటే అతను అతని కింద ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి ఒక 100 మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు 100 × 8 గంటలేసుకుంటే 800 గంటల అమౌంట్ అతని అకౌంట్‌లోకి పోతుంది. అంటే వాడి టైం డూప్లికేట్ అవుతుంది. బాగా గమనించండి. టైం, మనీ 2 డూప్లికేట్ అవుతున్నాయి. 100 మంది పనిచేయటం వల్ల అతని కింద 100 × 8 గంటలు 800 గంటల అమౌంట్ డూప్లికేట్ అవుతుంది. టైం డూప్లికేట్ అయ్యి అతనికి ఒకేసారి అమౌంట్ వచ్చి పడుతుంది. ఉద్యోగస్తుడికి ఎందుకు రావట్లేదు 30,000, 40,000 ఎందుకు వస్తున్నాయి అంటే ఈయనొక్కడే పని చేస్తున్నాడు. 1 × 8 గంటలు 8 గంటలు. 8 గంటలకు 30,000 అంటే ఇక్కడ డబ్బు ఎక్కడొచ్చిద్ది? ఎక్కడ క్రియేట్ అవుతుందంటే బిజినెస్‌లు చేసే వాళ్ళ దగ్గర. ఎందుకు క్రియేట్ అవుతుందంటే వాళ్ళు లాజిక్‌ని పట్టుకున్నారు. అరే! మ్యాన్ పవర్ ఈజ్ మనీ పవర్. ఎవడి కిందైతే మనుషులు పనిచేస్తా ఉంటారో వాడి కింద డబ్బులుంటాయి. ఎవడైతే బాక్స్ కట్టుకొని ఈయన పోయి పని చేస్తా ఉంటాడో లైఫ్‌లో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు అనే సీక్రెట్ తెలుసుకున్నారోళ్ళు. తెలుసుకొని చాలా తక్కువ మంది దగ్గర తెలుస్తారు ఈ సీక్రెట్. తెలుసుకొని వాళ్ళు తెలివిగా ఈ చదువుకున్న మూర్ఖులందరినీ మనబోటి వాళ్ళ మొత్తాన్ని వాళ్ళ కింద పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అందుకే చూడండి పని చేస్తే కూలీగా ఉండిపోతావు. పని చేయించుకోవటం వస్తే కోటీశ్వరుడు అవుతావు. మళ్ళీ చెప్తున్నా. పని చేస్తూ ఉన్నవా ఒక బానిసలాగా మిగిలిపోతావు కట్టప్పలాగా. పని చేయించుకోవటం వచ్చిందా బాహుబలి అవుతావు. కట్టప్పలాగా ఉండాలా, బాహుబలిలాగా అవ్వాలనేది చాయిస్ ఈజ్ యువర్స్. ఎందుకంటే నేను మా గురువు గారి నుంచి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్, నేను కొన్ని బుక్స్‌లో చదువుకున్న ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తున్నా. సో, ఇది సార్ అంటే మొత్తం 3 రకాల పనులున్నాయి. 1 కూలీ, 2 ఉద్యోగం, 3 బిజినెస్. ఎందుకు బిజినెస్‌లో డబ్బులున్నాయి మీకు క్లారిటీ ఇచ్చా. ఇప్పుడు పాయింట్ ఏందంటే, ఏం సార్ వెస్టేజ్‌కి దీనికి సంబంధం ఏంది? మీరేందేందో చెప్పినారు. ఆ! వస్తున్నా పాయింట్‌లోకొచ్చాను. సో, ఈ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు బిజినెస్‌లో డబ్బులున్నాయి. మనమేమో జాబుల్లో, పనుల్లో ఉన్నాం. ఇప్పుడు బిజినెస్‌లో డబ్బులున్నాయంటున్నారు. మరి బిజినెస్ పెట్టాలంటే మన కాడ లచ్చం అక్కడుండాలిగా. డబ్బులు ఉండాలి. డబ్బులున్నాయా సార్? ఇప్పుడు మనం అందరం కూలి ఫ్యామిలీ నుంచి వచ్చినాం. లేదా ఉద్యోగస్తుల ఫ్యామిలీ నుంచి వచ్చినాం. వాళ్ళు అప్పటికప్పుడు ఆ పెళ్లి చేయడానికి, నిన్ను చదివించడానికే వాడి బొమ్మ కనపడి ఉంటది. మన తాతలకి, మన అయ్యలకి. ఇంక నీకు పెట్టుబడి పెట్టేది ఏడ? పెట్టుబడి లేదు. ఏ బిజినెస్‌లు ఇప్పుడు పెట్టాలన్నా గాని మన కాడ ఇప్పుడు పెట్టుబడి లేదు బయట. రెండో పాయింట్ ఏందంటే సో, ఏ ఆహ్, బిజినెస్ పెట్టాలి అంటే మళ్ళీ చెప్తున్నా. వెస్టేజ్‌లో చాలా మంది ఆగిపోవడానికి కూడా కారణం ఇదే. బిజినెస్ పెట్టాలంటే 2 విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. నంబర్ 1 మన కాడ ఉండాలి. 1 పెట్టుబడి, 2 కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే జనాలతో ఎలా మాట్లాడాలి? ఈ టీమ్‌ని ఎలా నడిపించాలి? ఎలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ మనలో ఉండాలి. ఆ బిజినెస్‌కి సంబంధించిన అవగాహన నీకుండాలి. అంటే బిజినెస్‌లు పెట్టడానికి మనకు 2 ఉండాలి. 1 పెట్టుబడి, 2 స్కిల్స్. ఇప్పుడు మన దగ్గర 2 లేవు.
ఎందుకు లేవంటే పెట్టుబడి మా తాతల తండ్రులు సంపాదిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఉన్న రంగం కూడా సేమ్. 2 స్కిల్స్. నో. ఒకరి కింద పని చేయటం స్కిల్స్ నేర్పించారు గానీ, ఒకరి చేత పని చేయించుకునే స్కిల్స్ మన దగ్గర నేర్పించలా. అందుకే ఎందుకు తలకాయ కిందకి పెట్టి కాలు పైకి పెడుతున్నారు వెస్టేజ్‌లో లీడర్లు. అయ్యా! నా వల్ల కావట్లే. ఏంది లీడర్లు అసలు రావట్లేదు. నేను చెప్పింది వినట్లేదు. ఆ! కారణం ఏంటంటే మన దగ్గర చిన్నప్పటి నుంచి 10 మందితో మాట్లాడే కళ, 10 మందిని కన్విన్స్ చేసే స్కిల్స్ ఇవేమి మనకెవడు నేర్పించలా. మళ్ళీ చెబుతున్నా అదే ఎంఎస్ఆర్ గారు అంటారు. "అరే కుక్కకు ట్రైనింగ్ ఇస్తే మారుతున్నారయ్యా. మేము ట్రైనింగ్‌లు పెడుతుంది కూడా దేనికయ్యా అంటే మనుషులు అనేవాళ్ళకి ఈజీగా మారుతారు. బట్ వీళ్ళకి ట్రైనింగ్ అవసరము. మార్కెటింగ్‌లో కూడా ట్రైనింగ్ ఇస్తే కొద్ది కొద్దిగా మార్చుకుంటారని చెప్పి పెడుతున్నాము" అన్నాడు. అంటే పాయింట్ ఏందంటే ఆల్రెడీ మన వాతావరణం మొత్తం ఆ స్కిల్స్ మన చిన్నప్పటి నుంచి నేర్పించరు కాబట్టి ఇక్కడ వెస్టేజ్‌కొచ్చేసరికి ఆ స్కిల్స్ లేకపోతే బొమ్మ తిరగబడుతుంది. చాలా మంది ఆగిపోవడానికి గల కారణం ఈ రెండోది. స్కిల్స్‌ని అప్‌డేట్ చేసుకోలేక ఆగిపోతున్నారు. దేనికి తగ్గట్టుగా ఈ మార్కెటింగ్ అనేది హై ప్రొఫెషనల్ బిజినెస్. దీనికి తగ్గట్టుగా మీ స్కిల్స్ అప్‌డేషన్ లేకపోవటం వల్ల ఆగిపోతారు. ఏ బిజినెస్‌కైనా ఈ 2 కావాలి సార్. బయట పెట్టుబడి ఒకటి, స్కిల్స్ ఒకటి కావాలి. అయితే ఇప్పుడు 2 మన దగ్గర లేవు కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి పేదవాడి దగ్గర ఈ 2 ఉండవు సార్. పెట్టుబడి ఉండదు, స్కిల్స్ ఉండవు. అయితే ఈ బిజినెస్ మనం ఎందుకు చేయాలి అనే క్లారిటీ వచ్చినప్పుడు, దగ్గరకొచ్చినప్పుడు నేను నా కాడికొచ్చింది ప్రశ్న ఎందుకు చేయాలంటే, ఇప్పుడు డబ్బులేమో బిజినెస్‌లో ఉన్నాయి. నా కాడ పెట్టుబడి లేదు. మ్యాన్ పవర్‌ని నడిపించే స్కిల్స్ నా దగ్గర లేవు. ఎందుకంటే మనం అంతా స్వార్థం, కుళ్ళు, కుట్ర, కుతంత్రం ఇవన్నీ కూడా మన బ్లడ్‌లోకి నరాల్లోకి ఎక్కిచ్చారు. ఎంఎస్ఆర్ గారు చెప్పినట్టు విలువలు, మంచితనం ఇయన్నీ కూడా ఇయన్నీ కొద్దిగా బూతులు మనకి వాస్తవంగా. ఈటికి దూరంగా పెరిగినాం. ఇప్పుడు ఈడకొచ్చేసరికి ఓపిక ఇయన్నీ ఉండాల. బొమ్మ కనపడుద్ది. ఇది మామూలు విషయం గాదిది. బిజినెస్ డ బా కింద టీములు రావడం పక్కనేయండి. అది పెద్ద మ్యాటర్ గాదు. స్కిల్స్ అప్‌డేషన్ నిన్ను నువ్వు మార్చుకోవడంలో అతి కష్టమైన పని. చాలా మంది వెస్టేజ్ వదిలిపెట్టి పోవడానికి కారణం ఏందంటే సవాల చ చ సొల్లంతా చెబుతుంటారోళ్ళు. నేను సిస్టమ్ నాకు అప్‌లైన్‌లో సాయం చేయలేదు. నాకు టీమ్ లీడర్ మోసం చేసినాడు. అసలు ఫ్యాక్ట్ ఏందంటే అయి గాదు. ఈయన సిస్టానికి తగ్గినట్టుగా మారలా. ఈడేమో మొత్తం హై క్లాస్ రూల్స్ ఉంటాయి. మారితేనే వస్తదంట డబ్బులు. ఈయనేమో నేను తగ్గేదేలే అంటాడు. తగ్గకపోతే ఆడు చెక్కు తగ్గుతా ఉంటదనే సంగతి ఆయనకి క్షుణ్ణంగా తెలుసుద్ది. కానీ చెక్కు తగ్గినా పర్లేదు కానీ నా ఇగో తగ్గకూడదని చెప్పి ఇగోని పట్టం వేసి దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని దాన్ని వదలలేక చాలా మంది టీమ్ లీడర్లు దీంట్లో ఆగిపోయారు. నేను చూసా. దీంట్లో ఆగిపోతున్న వల్ల ఒక్కడే సార్ అప్‌డేట్ కాకుండా సిస్టానికి తగ్గట్టు వాళ్ళని వాళ్ళు మార్చుకోలేక, వాళ్ళలో ఉన్న ఇగోని పక్కన పెట్టలేక గొప్ప వ్యవస్థల నుంచి బయటికెళ్ళిపోతున్నారు. ఇది నేను అబ్జర్వ్ చేశా. సో, ఇప్పుడు పాయింట్ ఏందంటే ఎందుకు దీన్ని చెయ్యాలి అంటే మనకి పెట్టుబడి బయట లేదు. స్కిల్స్ మన దగ్గర లేవు. ఈ వెస్టేజ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే రూపాయి పెట్టుబడి మనల్ని అడగట్లా. మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తున్నాను సార్. వెస్టేజ్ కంపెనీలోకి నేనెందుకొచ్చాను అయ్యా అంటే సింపుల్ సార్. ఒక రూపాయి కూడా మనది పెట్టుబడి లేదు. వాళ్ళే ప్రతి రూపాయి మనకు పెట్టుబడి పెడుతున్నారు. నంబర్ 1. మనకు పెట్టుబడి లేకుండా రెండోది మీటింగ్స్‌కి తీసుకెళ్ళి స్కిల్స్ నేర్పిచ్చి చాలా, 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 చాలా ముఖ్యమైన మాట. ఎందుకంటే మనం వెస్టేజ్‌లో ఉండటం ఒక అదృష్టం అయితే, ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో ఉండటం ఇంకొక అదృష్టం. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ. ఒక నాయకుడు ఎలా ఉంటాడో కింద టీమ్ అదే డూప్లికేట్ అవుతా ఉంటది. అందుకే చూడండి రాజు ఎలాగా ఉంటాడో ఆ జనం కూడా అలాగే ఉంటారు. అదే విధంగా ఇక్కడ ఎంఎస్ఆర్ గారు ఎప్పుడైతే ఎథిక్స్, విలువలు, డిసిప్లిన్ ఇవన్నీ పైన సెట్ చేసి పెట్టాడో మనకి క్రాస్‌లు అంటే వేరే దూకడానికి అవకాశం లేదు పక్కకి. దాన్ని పాటించాలి. అంటే మంచిని షేర్ చేసుకుంటా పోవాలి. అందువల్ల మనకు బాగా ప్లస్ అయిందేందంటే అసోసియేషన్‌లో ఉండటం. ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో ఉండటం. ఎందుకంటే పెద్ద పెద్ద టీమ్‌లొచ్చినప్పుడు మనం ఎలా రన్ చేయాలో మన కాడ ఆ స్కిల్స్ లేకపోతే మనం ఎనిమిదిలో. అయితే ఈ వెస్టేజ్‌లోకి రావడానికి ఎందుకు రావాలి భారతదేశంలో ఉన్న ప్రతి పేదవాడంటే, అయ్యా డబ్బులేమో బిజినెస్‌లో ఉన్నాయి. మీ కాడేమో పెట్టుబడులు లేవు. ఒకటి ఉన్నాయా చెక్ జేసుకోండి. నంబర్ 2 ఒకరి చేత పని చేయించుకునే స్కిల్స్ మన దగ్గర లేవు. అంటే ఆల్‌మోస్ట్ మనం కోటీశ్వరులయ్యే అవకాశం
బయట ఎక్కడా లేదు. బయట ఎక్కడా లేదు. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా, ఇంకొక 30 సంవత్సరాలు పనిచేసినా నువ్వున్న చోట డబ్బులుండవు. ఎందుకంటే నువ్వు ఎక్కింది పల్లె వెలుగు బస్సు. పల్లె వెలుగు బస్సు ఎక్కి స్పీడ్‌గా పోవాలనుకుంటున్నావు. అది పోదు. ఎందుకంటే బస్సులోనే దమ్ము లేదు. స్పీడ్ లేదు. సో, ఇక్కడ డబ్బులుంది బిజినెస్‌లో గాబట్టి, మనకు బయట పెట్టుబడి లేదు, స్కిల్స్ లేవు గాబట్టి, వెస్టేజ్ కంపెనీ ఏం చేస్తుందయ్యా అంటే, వాళ్ళే పెట్టుబడి పెట్టారు. కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడి వెస్టేజ్‌దే. నంబర్ 1. నంబర్ 2 నీది రూపాయి కూడా పెట్టుబడి లేదు. ఇందులో నువ్వు పెట్టే పెట్టుబడి జీరో. నంబర్ 1. రెండోది స్కిల్స్ ట్రైనింగ్ వాళ్ళే మీటింగ్‌లు పెట్టి, ఈ నాలెడ్జ్ ఎలా పెంచుకోవాలి, ప్రొడక్ట్ నాలెడ్జ్ గాని, ఒక మార్కెటింగ్ పర్సన్ ఎలా ఉండాలి, పెద్ద పెద్ద లీడర్‌లు వచ్చినప్పుడు ఎలా నువ్వు హ్యాండిల్ చేయాలి, నువ్వెలా మారాలి, ఎక్కువ ఫోకస్ మొత్తం ఎంఎస్ఆర్ గారు చెప్పేది బాగా గుర్తుపెట్టుకుంటే మీరు, నువ్వు మారాలి, నువ్వు మారాలి, నువ్వు మారాలి, నిన్ను మార్చుకోవాలంటాడు. ఈడ ఈడ జనాల కుతిక పట్టుకుంటుంది అది. నేను మారనురా అయ్యా, నా కిందోడిని మార్చి డబ్బులు తీసుకుంటానంటున్నారు. అంత లేదు రాజా ఈడ. నువ్వు మారకుండా నీ కిందోడిని మార్చేదాడ. ఇంపాసిబుల్. అసలు లీడర్ అనేవాడు ఎలా ఉంటాడు నీకు తెలిస్తే ముందు కిందోడిని తయారు చేయడానికి. ఈడ వస్తున్న సమస్య ఏందంటే, నా కిందోళ్ళు బేకారోళ్ళు పడ్డారు సార్. దరిద్రపోళ్ళు అంత సరిగ్గా పనిచేసేవాళ్ళు ఎవడు లేడు. నీకొక లీడర్‌ని ఎలా తయారు చేయాలో నీకు తెలిస్తే, నువ్వు 100 మందిని తయారు చేస్తావు. నీకే ఆ ప్రాసెస్ అర్థం కాల. చాలా మంది లీడర్లు చేస్తుంది తప్పది. అయితే ఈ వెస్టేజ్ కంపెనీ ఏం చేస్తున్నాయా అంటే, పెట్టుబడి వాళ్ళే పెట్టారు. 2 మనకి స్కిల్స్ వాళ్ళే నేర్పిచ్చి, స్కిల్స్ వాళ్ళే మీటింగ్‌లు పెట్టి నేర్పిచ్చి, కంపెనీలో వాటా ఇస్తుంది. మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఇప్పుడు దాకా మనకి కంపెనీలు బయట కూలి పని చేసుకున్నా, ఉద్యోగం చేసుకున్నా, మనల్ని ఉపయోగించుకొని వాళ్ళు కోటీశ్వరులయ్యారు. మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు చూడు నువ్వు కూలికెళ్తున్నావు సార్. నీ చేత కూలి చేపించుకున్నోడు కోటీశ్వరుడు అవుతున్నాడు గానీ, కూలి చేసినోడు ఎక్కడా కోటీశ్వరుడు కాల. నంబర్ 1. ఉద్యోగం చేసిన వాడు ఎప్పుడు కోటీశ్వరుని చరిత్రలో లేదు. ఉద్యోగం చేపించుకున్నోడు కోటీశ్వరుడైనాడు. ఇప్పుడు ఇక్కడ ఇది జరుగుతుంది ఏందంటే, వెస్టేజ్ కంపెనీ, అయ్యా నువ్వు కూలోడిగా కట్టప్పలాగా బతకాల్సిన అవసరం లేదు. పెట్టుబడి నేను పెడుతున్నా. బట్ నువ్వేం చేస్తావయ్యా అంటే, దీనికి సంబంధించిన వెస్టేజ్‌కి సంబంధించిన స్కిల్స్, నాలెడ్జ్ ఏదైతే ఉందో, దీనికి తగ్గట్టుగా నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, వీటిని నువ్వు నేర్చుకో. నిన్ను నేను కోటీశ్వరుడిని చేస్తాను వాటా ఇచ్చి అంటుంది. ఇప్పుడు వెస్టేజ్ చీప్‌గా అందరికి కనపడడానికి కారణం ఏందంటే, రూపాయి పెట్టుబడి లేకుండా కంపెనీలో వాటా ఇస్తుంది. ఇప్పుడు మనం అందరం డిస్ట్రిబ్యూటర్‌లం కాదు సార్ ఇక్కడ. షేర్ హోల్డర్స్‌ని. వెస్టేజ్ కంపెనీలో మనం అందరం షేర్ హోల్డర్స్‌ని. ఏం సార్ పెద్ద పెద్ద మాటలు వాడుతున్నారు. మరి ఎందుకని చేరినోళ్ళందరికి డబ్బులు రావట్లేదు? మళ్ళీ చెప్తున్నా, దండం పెట్టి, ఇందులో చేరితే డబ్బులు రావు. వెస్టేజ్ కంపెనీలో చేరితే డబ్బులు రావు. ఈ సిస్టానికి తగ్గట్టుగా మారితే డబ్బులొస్తాయి. పని చేసుకుంటే డబ్బులొస్తాయి. మీరు ఆధార్ కార్డు పట్టుకొని, ఇయాల ఐడీ ఏసి, రేపు ఏయి సార్ డబ్బులంటే రావు. అట్ట వచ్చే కంపెనీ ఎక్కడా కూడా మీకు చాలా మంది కింద వాళ్ళకి పోయేసరికి ఏమైందంటే, నువ్వు వేసుకో ఐడీలు, రేపు నుంచి డబ్బులు పడతా ఉంటాయని చెబుతున్నారంట. యాడ నుంచి పడాలా? ఎవరు పోగొట్టుకున్నారు? ఫస్ట్ ఆ క్లారిటీ మీరు తీసుకోండి సార్. చేరితే ఆరోగ్యం వచ్చిద్ది. అది రేపు తర్వాత మాట్లాడతాను ఒక సెషన్‌లో. ఈ వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ వాడుకొని చేరితే నీకు ఆరోగ్యం వచ్చిద్ది. బట్ సిస్టానికి తగ్గట్టు నేర్చుకొని దానికి కన్వర్ట్ అయితే నీకు వాటా వచ్చిద్ది. ఆ ప్రాసెస్‌ని వదిలిపడేసారు అసలు. మారేది, స్కిల్స్ అప్‌డేట్ చేసుకునేది, మీటింగ్‌లకి వచ్చేది, ఈ మొత్తం పక్కనేసారు. డబ్బులే నాకు రాలా. నాకు చెప్పినారు మా పైనోళ్ళు ఇదే చెప్పినారు. పైనోడికి వత్తనాయి కిందోడికి రావట్లే. సార్ నాకు ఈ మాటకు ఒక ఆన్సర్ ఇస్తాను. పైనోడికొచ్చేది కిందోడికి రావట్లేదు అంటున్నారు. ఆ పైనోడు కూడా ఒకప్పుడు కిందోడే కదా సార్. మళ్ళీ చెబుతున్నా. చాలా మంది తెలియని ఇప్పుడు ఎంఎస్ఆర్ గారు 11,00,000, 13,00,000 వస్తున్నాయి ఇప్పుడు. ఆయన కూడా ఒకరోజు కిందోడే కదా సుబ్బయ్య శెట్టి సార్‌కి. మరి కింద నుంచి పైకి ఎలా పోవాలో ఆలోచించరా నాయనా అంటే, పైనోడు కొత్తయి నేను చేస్తే కిందోడికి రావు. అంటే కిందోడు ఊరక కూర్చొని సాపేసుకొని పైకి చూస్తా ఉంటే డబ్బులు పడతాయా వాడు పక్క మీద? కిందోడు పైకి ఎలా పోవాలో ఆ టెక్నిక్ పైనోడిని పట్టుకుంటే కిందోడు నేర్పిస్తాడు. దరిద్రం ఏందంటే పైనోడు కొత్తయి కిందోడికి రావు. ఈ మాటలన్నీ చెప్పి ఆగుతున్నారు. దీంట్లో ఆగిపోవడానికి గూడా కారణం అదే సార్. చాలా మంది స్కిల్స్ అప్‌డేట్ కావట్లేదు. అంటే వెస్టేజ్ సిస్టానికి
తల వంచట్లేదు. ఎంఎస్ఆర్ గారు చెప్పినట్టుగా మనం కన్వర్ట్ అవ్వటం లేదు. ఇక్కడ ఇంత గొప్ప కంపెనీలో ఎందుకు కొంతమంది మాత్రమే లక్షలు తీసుకుంటున్నారు, కొంతమంది ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే మెయిన్ కారణం అదే సార్. కంపెనీ సిస్టానికి తగ్గట్టుగా, కంపెనీ రూల్స్ తగ్గట్టుగా మనం వేస్టేజ్ చేయట్లా. మన ఓన్ స్టైల్లో దీన్ని తీసుకెళ్తున్నాం. మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను సార్, ఎందుకు వేస్టేజ్ మనం చేయాలి అంటే మనకు బయట పెట్టుబడులు పెట్టే అవకాశం, బిజినెస్లు పెట్టే అవకాశం లేదు. నెంబర్ 1. బయట అరే ఇలా మాట్లాడాలరా, అరే ఇక్కడ తల వంచాలి, ఇక్కడ తగ్గాలి, 10 మందితో కలుపుకొని పోవాలి, నీ కిందోడు పని చేస్తా. ఇక్కడ వెస్టేజ్ లో ఇంకొక గొప్ప సంస్కారం ఏంటంటే బయట ఏ రంగంలో కూడా పక్కనోడిని ముంచితే డబ్బులు వస్తాయి. ఇక్కడ పాయింట్ ఏం చెప్పమంటారా, నీ కిందోడికి చేయి పైకి లేపితే డబ్బులు వస్తాయి. అంటే 10 మందికి మంచి చేస్తే డబ్బులు వచ్చే రంగం ఈ భూమి మీద వెస్టేజ్ తప్పితే నాకు తెలిసి ఇంకొకటి లేదు. సిస్టమ్ ఎలా లింక్ చేసాడు చూడండి. 10 మంది కిందోడికి చేయబట్టుకుని పైకి లేపితే అంటే కిందోడికి బాగుపడాలని కోరుకోవాలి నిద్రలేసిన కాడి నుంచి, తెలుసా. ఇప్పుడు మనకు బేసిక్ గా బయటికి రండి, బయట ఎవడన్నా ఎదుగుతున్నాడంటే అబ్బా మన కళ్ళలో కారం బయటకు వస్తుంది, మన ఇది పోతున్నాడు ముందుకని. ఇప్పుడు దీంట్లో ఏం తెలుసా, అట్లాంటి సీన్ లేదు. వాడి మీద ఎప్పుడు మంచిగా మాట్లాడాలా, ఆ వాడితో జెన్యున్ గా ఉండాలి, వాడిని చేయబట్టుకొని సహాయం అందించాలి. చాలా లోతుకి వెళ్తే చాలా పెద్ద సిస్టమ్ పెట్టారు సార్ వీళ్ళు. రూపాయి పెట్టుబడి లేకుండా వాటా ఇస్తానంటున్నాడు దీంట్లో. అందుకు మనం ఈ బిజినెస్ చేయాలి. నేను ఎంచుకోవడానికి కారణం అదే సార్. నా ఇన్వెస్ట్మెంట్ లేకుండా నాకు వాటా ఇస్తాను. వాటా అంటే మీకు చూడండి ఎంత సింపుల్ అంటే, నేను చేరి చెప్పాను కదా ఫుల్ టైం ఇచ్చింది ఒక 9-10 నెలలు. 10 నెలల్లో నెలకు 63,000 సుమారుగా యావరేజ్ ఇన్కమ్. ఇప్పుడు లాస్ట్ మంత్ చెక్ 57 దాకా వచ్చింది, కొంచెం అటు ఇటుగా వస్తుంటది. నెలకు సుమారుగా 60,000 ఇచ్చేది ఎక్కడన్నా జీతాలు వస్తాయి సార్. చేరిన 10 నెలల తర్వాత నెలకు 60,000 ఎక్కడన్నా జీతం వచ్చిందా, రూపాయి పెట్టుబడి లేకుండా, ఎవరికాడ బాస్ లేకుండా, టైం లేకుండా ఎవరైనా ఇస్తారా? ఆలోచించండి. వాటా నేను వెస్టేజ్ లో మనం తీసుకునేది వాటా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ, ఓకేనా. సో ఎలా వాటా వచ్చింది, ఇంకొకటి మీకు స్టార్టింగ్ నేను చెప్పిన పాయింట్ ఏంటంటే మ్యాన్ పవర్ ను ఉపయోగించుకున్నాడు కోటీశ్వరుడు అవుతున్నాడు. జాగ్రత్తగానండి. అంటే కింద మ్యాన్ పవర్ నెట్వర్క్ ఉన్నోడు కాడ డబ్బులు ఉంటున్నాయి. అంటే పని చేయించుకునే స్కిల్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటున్నాయి. ఇది సీక్రెట్. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ 10 నెలల్లో నాకు వేస్టేజ్ లోకి వచ్చాక నాకు జరిగింది ఏంటంటే, నేను నెలకు ఒక 1,500కి 2,000 రూపాయల ప్రొడక్ట్లు కొనుక్కుంటా ఉన్నా షాప్ కింద. ఇక్కడ ఏ ఏ ఏ ఏ ప్రొడక్ట్స్ రెగ్యులర్ గా మనం బయట వాడుకునే ప్రొడక్ట్లు ఇక్కడ తీసుకుంటున్నా. నూనె, సోపు, పేస్ట్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నాను. సో ఏం చేసింది కంపెనీ, నాకు ఒక ఐడి నెంబర్ ఇచ్చింది ఫ్రీగా. ఆ ఐడి నెంబర్ మీద ప్రతి నెల పర్చేజ్ చేస్తున్నాను, కొనుక్కుంటా ఉన్నా. ఇవి ఇంతకు ముందు ఎక్కడ కొనుక్కున్నానంటే బయట కిరాణా కొట్లో కొనుక్కునే రెగ్యులర్ థింగ్స్ ని ఈ షాప్ లో కొనుక్కున్నా. ఎంత అది పెట్టుబడి కాదు, 1,500 2,000 పెట్టుబడి కాదు. కొనుక్కుంటూ నేనేం చేశానయ్యా అంటే కొన్ని ట్రైనింగ్స్ కి మీటింగ్స్ కి వెళ్ళి ఎలా చెప్పాలో, ఈ మార్కెట్ ఈ ప్రొడక్ట్స్ లో క్వాలిటీ ఏంటో, నేను ఎలా మారాలో, టీంని ఎలా బిల్డ్ చేయాలో, నెట్వర్క్ని ఎలా ఫాలో అప్ చేయాలో, నాలో ఏం బలహీనతలు ఉన్నాయి, వాటిని ఎలా మార్చుకోవాలి, ఎందుకు టీములు కొంతమంది ఎందుకు ఎదుగుతున్నారు, కొంతమందికి ఎందుకు ఎదగట్లేదు, ఇవన్నీ అబ్జర్వ్ చేసి ట్రైనింగ్స్ లో మీటింగ్స్ లో నా స్కిల్స్ ని అప్డేట్ చేసుకున్నా. మళ్ళీ చెప్తున్నాను సార్, స్కిల్స్ ని అప్డేట్ చేసుకున్నాను. దేనికి వెళ్ళి, ట్రైనింగ్స్ కి మీటింగ్స్ కి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళని చూసి. నువ్వు ఇంటికాడ కూర్చుంటే నీ స్కిల్స్ అప్డేట్ కావు. చేసుకోవటం వల్ల జరిగిన మేలు ఏంటంటే నా కింద నెట్వర్క్ ఫామ్ అయింది. 2,170 మంది నెట్వర్క్ మ్యాన్ పవర్ నాకు ఈ ప్రాసెస్ లో యాడ్ అయ్యారు. ఎట్లా యాడ్ అయ్యారు, నేను వాడుకుంటూ నాకు జరిగిన మేల్ని నాకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు పోయి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి షేర్ చేశారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నీకు తెలిసిన వాళ్ళు కొంతమందే ఉంటారు, వాళ్ళ ద్వారా కొత్త టీం ఎలా రావాలనేది అక్కడ నేర్పిస్తారు. అయ్యా మ్యాన్ పవర్ని ఎలా బిల్డ్ చేయాలి, నెట్వర్క్ ఎలా బిల్డ్ చేయాలి, ఆ బిల్డ్ చేసే ప్రాసెస్ లో నువ్వు ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్చుకోవడం వల్ల నెట్వర్క్ 2,170 మంది అయ్యారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేను ఈ బిజినెస్ చేస్తున్నాను, వెస్టేజ్ లో ఉన్నాను, మీరందరూ మీరు వేరే పనుల్లో ఉన్నారు. ఒకసారి చెక్ చేసుకోండి సార్.
మీరు ఒక వారం రోజులు 15 రోజులు ఎక్కడికన్నా వెళ్ళినా మీరు పని చేయటం ఆగిపోయినా మీకు ఇందులో మీరు చేసే పనుల్లో డబ్బులు వస్తాయా? మళ్ళీ చెప్తున్నా, మీ ఉద్యోగాలు కానీ మీ పనులు కానీ మీరు ఒక 2 నెలలు 15 రోజులు ఎక్కడికైనా పోయినా మీకు బాగలేకపోయినా అసలు పూర్తిగా లేకుండా పోయినా మీకు డబ్బులు వస్తాయా? రావు. ఎందుకంటే మీరు యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్నారు. ఎందుకంటే మీరు ఒక్కరే పని చేస్తా ఉన్నారు. పని చేయటం ఆగిపోతే మీకు డబ్బులు రావు. ఇప్పుడు నేను చూడండి సార్, కరెక్ట్ గా 10 నెలల్లో నాకు జరిగిన మంచిని 10 మందికి షేర్ చేసుకుంటూ నన్ను నేను మార్చుకుంటూ నెట్వర్క్ ని బిల్డ్ చేశాను. ఈ 2170 మంది కింద టీం ఉన్నారు. మళ్ళీ చెప్తాను, రూపాయి పెట్టుబడి లేకుండా నెట్వర్క్, మామూలుగా బయట నెట్వర్క్ చేత పని చేసుకోవాలంటే నీ కాడ నువ్వు వాళ్ళకి జీతం ఇవ్వాలా. అంటే ఒక 3000 మంది నువ్వు పని చేసుకోవడానికి రోజు నీకు ఎంత జీతం ఇవ్వాలా, కనీసం మనిషికి 1000 ఇవ్వాలా. కానీ ఇక్కడ నేను రూపాయి పెట్టకుండా నాకు జరిగిన మంచిని షేర్ చేసుకుంటూ పోతున్నాను. ఆ ప్రాసెస్ లో భాగంగా నెట్వర్క్ ఫామ్ అయింది. ఇప్పుడు ఏమవుద్ది, నేను ఏదైనా ఒక వారం రోజులు పని చేయకపోయినా, అసలు ఒక నెల ఫోన్ ఆపేసుకొని ఎక్కడన్నా కూర్చున్నా నా ఇన్కమ్ ఆగదు. ఎందుకు ఆగదంటే నా కింద మ్యాన్ పవర్ పనిచేస్తూ ఉంటుంది. అంటే ఈ 2170 మందిలో ఎవరెక్కడ వాళ్ళ ఆదాయం కోసం పనిచేస్తా ఉన్నా, ఎవరెక్కడ వాళ్ళ ఆరోగ్యం కోసం పనిచేస్తా ఉంటారు, నా కోసం పనిచేస్తారు. ఇది ట్విస్ట్. నా కోసం ఎవరూ పనిచేయరు. వాళ్ళలో వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ ఆదాయం కోసం వాళ్ళు పరిగెడతా ఉంటారు. నేను చేయకపోయినా నాకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతా ఉంటుంది. ఎందుకంటే ఆ ఐడీలన్నీ నా ఐడి కింద ఉన్నాయి. నా బిజినెస్ నా కింద జరుగుతా ఉంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం బయట పెట్టుబడులు పెట్టే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళే పెట్టుబడి పెట్టారు. నెట్వర్క్ ని క్రియేట్ చేసుకునే అవకాశాన్ని మనకు కల్పించారు. అంటే మ్యాన్ పవర్ ని కింద పెట్టుకునే అవకాశాన్ని మనకు కల్పించాడు. ఇప్పుడు ఈ 2000 మంది నా మ్యాన్ పవరా కాదా? మ్యాన్ పవరే. నేను చేయకపోయినా ఎట్టొస్తాయి అంటే వాళ్ళ పాటుకు వాళ్ళు వెళ్తా ఉంటారు కాబట్టి వస్తాయి. భారతదేశంలో ఉన్న పేదవాడికి ఇంతకంటే గొప్ప అవకాశం ఈ భూమి మీద ఎక్కడా లేదు. మళ్ళీ చెప్తున్నా, డబ్బులు నిజంగా కసిగా సంపాదించాలనే వాడికి లేదు. ఇప్పుడు నేను ఒక్కడిని పని చేయట్లేదు సార్, నా కింద సరే మిగతా వాళ్ళందరూ పక్కన పెట్టండి, 40 మంది యాక్టివ్ లీడర్లు బ్యాగ్ తగిలించుకొని పోయి వాళ్ళ పాటుకొని వెళ్తున్నారు. మరి నా కింద 40 మంది రూపాయి పెట్టుబడి లేకుండా జీతం తీసుకోండి పని చేస్తున్నారంటే రేపు ఇప్పుడు ఎంఎస్ఆర్ గారికి ఎలా వస్తున్నాయి అనుకుంటున్నారు? 13 లక్షలు 14 లక్షలు ఆయన పోయి మొత్తాన్ని చేర్చాడా? తెలివిగా ఆలోచించండి. ఆయనకు తెలిసిన నలుగురు ద్వారా దీంట్లో ఉన్న గొప్పతనాన్ని మిగతా వాళ్ళకు చూపించి టీం ఫామ్ చేశారు. 60-70 వేల మంది టీం ఫామ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏమవుద్ది, ఎందుకు ఆయనకు వస్తున్నాయి అంటే ఈ 60-70 వేల మంది ఎవరెక్కడ పేస్ట్ రుద్దుకున్నా, ఎవరెక్కడ సబ్బు రుద్దుకున్నా ఆయన ఎక్కడో ఉన్నాడో ఆయన అకౌంట్లో డబ్బులు పోతున్నాయి. మ్యాజిక్ సార్ అది. మీకు బిజినెస్ అర్థమైతే నిద్ర పట్టదు, అర్థం కాదు ప్రశాంతంగా పడుకుంటారు. ఎవడో ఎక్కడో పేస్ట్ రుద్దుకుంటే నాకు కూడా డబ్బులు పట్టలేదు. మొన్న ఒకరు అడిగారు, మరి ఇదేం సార్ దారుణం కదా, వాడెవడి చేత రుద్దిపిచ్చి నువ్వు డబ్బులు తీసుకోవడం దారుణం కదా అన్నాడు. ఆలోచించండి సార్, సంతూర్ సబ్బు మహేష్ బాబు రుద్దుకోకుండా మన చేత రుద్దిపిచ్చి 5 కోట్లు తీసుకుంటున్నాడు. మరి ఇక్కడ ఏమంటున్నాడు, యాపాకు సబ్బు ఉందిరా స్వామి, నువ్వు రుద్దుకో, నీకు బాగుంటే 10 మంది చేత రుద్దిపి అంటే ఓవరాల్ థీమ్ చెప్తున్నా. అక్కడ ఇక్కడ యాడ్లు ఉండవు కాబట్టి ఆ మహేష్ బాబు చేసేది ఏదో నువ్వే చేయరాని ఆయనకి ఇచ్చే డబ్బులు ఇక్కడ నీకు ఇస్తానంటున్నాడు. ఇక్కడ యాడ్లు టీవీలు లేవు కాబట్టి ఇక్కడ ప్రొడక్ట్స్ ఉంటాయి. అయితే ఇది నెత్తిన పెట్టుకుని అమ్మేది కాదు. చాలా మంది కొత్త వాళ్ళు మళ్ళీ పొరపాటు కనుకుంటారు, ఈమె మార్కెటింగ్ కాస్తారు. ఇది నెట్వర్క్ మార్కెటింగ్. అంటే నీకు జరిగిన మంచిని నువ్వు 10 మందికి షేర్ చేసుకుంటే ఆ 10 మందికి ఇందులో డబ్బులు నేను చూపించగలిగితే వాళ్ళు పోయి కొత్త వాళ్ళకి చెప్తారు. ఇట్లా మంచిని షేర్ చేసుకుంటూ నెట్వర్క్ ను ఫామ్ చేసుకొని కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఎవరిని ముంచట్లేదు, ఎవరికి అబద్ధం చెప్పట్లేదు, ఎవరి డబ్బులు మనం లాక్కోవట్లేదు. చాలా మంది డౌట్ ఏంటంటే, ఎక్కడి నుంచి ఇస్తారు లక్షలు లక్షలు, ఎవరు పోగొట్టుకున్నారు? ఎవరు పోగొట్టుకోలేదు సార్. వీటికి యాడ్లు టీవీలు ప్రమోషన్లు ఉండవు ఈ కంపెనీలకి. కాబట్టి ఆ మధ్యవర్తులకు పోయే డబ్బుల్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇది. అంటే కంపెనీలో ప్రొడక్ట్ తయారైద్ది, డైరెక్ట్ గా కస్టమర్ కాడికి వస్తుంది. వాళ్ళే షాపులు పెట్టారు. మనకేం చెబుతున్నారు అయ్యా అంటే, అయ్యా వాడుకుంటే ఆరోగ్యం, నిజంగా నువ్వు ఇందులో పని చేసుకుంటే నెట్వర్క్ ని బిల్డ్ చేసుకునే క్యాపబిలిటీ నీ కాడుంటే, జనాల చేత కమ్యూనికేషన్ స్కిల్స్ నీ కాడుంటే, జనాల చేత పని చేసుకునే స్కిల్స్ ఉంటే
ఆ వాటా ఏదో నువ్వే తీసుకో, నీకే వాటా ఇస్తానంటుంది. ఓకేనా? ఇది సార్ వెస్టేజ్ కంపెనీ యొక్క నేను నేను రావటానికి గల మెయిన్ కారణం అది. ఏంటి? రూపాయి పెట్టుబడి లేకుండా ఇప్పుడు చూడండి మ్యాన్ పవర్ వచ్చింది. రేపు సెప్టెంబర్‌కి 1,00,000 తీసుకుంటా. అక్టోబర్‌కి, సెప్టెంబర్‌కి. ఎందుకు? 2,170 మంది గమ్ముగా ఉంటారా? వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉంటారు. వాళ్ళకి తెలిసిన తలా ఒకరికి చెప్తే అది 5,000 అయిద్ది. ఆ 5,000 నాకు 1,00,000 అవుద్ది ఆడ. ఇంకయిపోయింది. ఒక చెట్టుని జాగ్రత్తగా విత్తనం వేసి ఒక స్థాయి వరకు కాపాడటమే మన బాధ్యత. ఇప్పుడు విత్తనం వేసాం. అది మేకలు తినకుండా పైకి పోయేదాకా కాపాడగలిగితే, వన్స్ అది పైకి పోయాక, మేకలకి అందకుండా పోయాక, ఇక నువ్వేం చేయబోలే. ప్రతి ఏటా ఆ చెట్టుకి నీరు, గాలి, వాతావరణం అవన్నీ సమకూలంగా ప్రకృతి ఇచ్చిద్ది. ఆ ప్రకృతి ఇస్తా ఉంటది. కాయలు వస్తా ఉంటాయి. నువ్వు పోయి కోసుకోవటమే. ఓకేనా? దానికి ఇంకొక నేను ఒక స్టోరీ చెప్పి ఒక 10 మినిట్స్‌లో నేను క్లోజ్ చేస్తాను. ఆల్రెడీ ఈ స్టోరీ మా పాత వాళ్ళు విన్నారు. బట్ కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ బిజినెస్ ఎంత గొప్పదో చెప్పడానికి ఒక స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సార్ మీకు. అది నేను పిఎస్ఆర్ గారి దగ్గర బూట్ క్యాంప్‌లో విన్నాను. మీరు వినుంటారు. బట్ దాన్ని నేను కొంచెం కొత్తగా నాకెప్పుడు బాగా ఈ బిజినెస్ చెయ్యాలా అన్నప్పుడు నాకు ఆ స్టోరీ గుర్తొస్తుంటది. సో సింపుల్‌గా ఒక స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తాను సార్. ఆహ్, ఒక ఊర్లో ఈ రాము, సోము అనే ఒక ఇద్దరు వ్యక్తులుంటారు సార్. ఆ ఇద్దరు వ్యక్తులు వాళ్ళ వృత్తి ఏంటయ్యా అంటే ఊరు చివర ఉన్న ఎందుకంటే పాత వాళ్ళు గూడా వినండి సార్ మీకు తెలుసు. దాన్ని ప్రెజెంట్ చేసే విధానం, దాన్ని అర్థం చేసుకునే విధానం మీకు తెలియకపోయుండొచ్చు. ఒకసారి వినండి. ఆ సేమ్ స్టోరీ అనుకోబాకండి. సో, రాము, సోము అనే వ్యక్తులిద్దరుంటారు సార్. వాళ్ళ వృత్తి ఏంటయ్యా అంటే ప్రతిరోజు ఊరి చివర వాళ్ళకి ఒక చెరువుంటది. ఊర్లో నీళ్లుండవు. పల్లెటూరు. ఊర్లో నీళ్లుండవు. ఊరి చివర చెరువుంటది. ఆ చెరువు దగ్గరికెళ్లి ప్రతిరోజు కావిడి అంటే మన భుజాన పెట్టుకొని బిందెలతో తెచ్చి ఊర్లో పోసి డబ్బులు బిందెకింతని తీసుకోవాలి. అది వాళ్ళ నాన్నగారు ఇతనికిచ్చిన వృత్తి అనమాట. ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు గూడా చిన్నప్పటి నుంచి కుర్రోళ్ళప్పటి నుంచి గూడా ఆ కావిడి నీళ్లు మోసి ఊర్లో తెచ్చి పోసుకొని డబ్బులింతని తీసుకుంటా ఉంటారు. అయితే ఆహ్, ఒక టైంలో మోసారు ఒక 20, 30 సంవత్సరాలు అయిపోయింది. పెళ్ళాం, బిడ్డలందరొచ్చారు. ఇద్దరికి 30, 40 సంవత్సరాల వయసొచ్చిద్ది. వాళ్ళలో రాము అనేవాడు ఒక మాట అడిగాడనమాట. వాడికొక థాటొచ్చింది. వాడు సోముతో ఒక మాట చెప్పాడు. "అన్నయ్య ఈళ్ళు జీవితాంతం మనం ఇప్పుడు మోస్తున్నాంరా కావిడి. ఇప్పుడు దాకా ఏమి సేవ్ చేయలేదు. ఎందుకంటే ఏ రోజు మోసినయి ఆ రోజు సరిపోతున్నాయి. ఇప్పుడు మనిద్దరుగా ఉన్నప్పుడు కాస్త డబ్బులు మిగిలించుకుందాం అనుకున్నాం. ఈలోపు పెళ్లయిందిరా. ఈ పెళ్లని చెప్పి ఆళ్ళకి డీజేలు ఇయన్నీ పెట్టి ఆ ఉన్న డబ్బులు మొత్తం కానుకాము. ఇప్పుడు అదయిపోయింది. పిల్లలొచ్చినారు. ఇంకేదైనా మిగిలించుకుందాం అనుకునే ఆళ్ళకి పిల్లలొచ్చినారు. వాళ్ళకి స్కూల్స్‌కి, బడికి అని జెప్పి వాళ్ళకి సరిపోతున్నాయి. ఇప్పుడు రేపు పెళ్ళని జెప్పి మళ్ళీ మొత్తం పీక్కొని పోతారు. ఇయన్నీ ఎప్పటికప్పుడు సరిపోతున్నాయిరా అన్న డబ్బులు. ఇంక డబ్బులు మిగిలించుకునేదేడన్నా పొరపాటున మనకేమన్నా ఇప్పుడంటే శరీరం పని జేత్తంది. అవయవాలన్నీ బాగా పనిజేత్తన్నాయి. పొరపాటున నాకేదైనా ఇబ్బంది జరిగితే మనకేదైనా ఇబ్బంది జరిగితే అన్న, మన పెళ్ళాం బిడ్డలు రోడ్డు మీద పడతారన్నా, ఇది గాదు మనం ఏదైనా జెయ్యాలి కొత్తగా అని జెప్పి రాము అంటాడు. ఈడు సోము ఏమన్నాడంటే, "అయ్యా నువ్వేదో కొత్తగా ఆలోచిస్తున్నావు. నేల విడిచి సాము జేయాలనుకుంటున్నావు. లేతే భూమి మీద నిలబడు. కొత్తయి మనకొద్దు. మన అయ్యి జేసిందే మనకి ఈ కొత్తయి జేత్తే రిస్కు" అనన్నాడు. ఈడు కాదన్నా నువ్వు మోడు తరాగా ఆలోచిత్తన్నావు. జనరేషన్ మారింది. నేను జెప్పేది ఒక్క నిమిషం ఆలోచించు. మనిద్దరం ఒక పని జేద్దాం. నాకొక ఆలోచనొచ్చిందన్నా. మనం రోజుకి 8 గంటలు కావిడి మోస్తా ఉన్నాం. ఇప్పుడేం జేద్దామంటే, ఒక 2 గంటలు అందులో నుంచి పక్కకి తీసి, ఇద్దరం చెరువు దగ్గరికెళ్ళి, రోజు కాసేపు ఒక 2 గంటలు గుంత తీద్దాం. గుంత తీసుకుంటా పోతే 2 సంవత్సరాలు పట్టినా పర్లేదు. అక్కడి నుంచి ఊర్లోకి గుంత తీసుకుంటే, ఒక పైప్ లైన్ యేసుకున్నామనుకో, ఆ తర్వాత కూర్చొని ట్యాప్‌కింతని డబ్బులు వసూలు జేసుకోవచ్చన్నా అన్నాడు. వీడు పక్కన నవ్వాడు. అబ్బో! మామూలు వ్యవహారం కాదురయ్యా ఇది. వీడేదో పకట కళ్ళకి అంటున్నట్టున్నాడు అని జెప్పి ఎందుకంటే వెస్టేజ్‌ని మనం జూసే స్థాయి గూడా ఇట్టాగే ఉంది. చానా మంది మూర్ఖంగా వాళ్ళ అవగాహన స్థాయికి ఇది అందట్ల. పక్కున నవ్వాడు. నవ్వి ఇది ఇంకిదయ్యేది గాదు.
ఎప్పుడో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గుంత తీయటానికి పట్టిద్ది. ఈ మధ్యలో ఏ రోజు కావిడి డబ్బులు ఆ రోజు పోతాయిరా స్వామి నాకు. ఈ 2 గంటల కావిడి డబ్బులు దొరకవు. ఈ వృధాగా పోతాయి అని చెప్పి నేను మోయను. నాకు ఇదన్నీ వద్దు. అప్పుడు ఉండేవాడెవడో సచ్చేవాడెవడో ఈ గుంత తీసే మధ్యలో ఏదైనా జరిగితే ఏం కావాలా? ఈ ఉన్న డబ్బులు కూడా పోతాయి కదా అని చెప్పి ఒక 2 గంటలు గుంత తీసుకోవడానికి, ఒక 6 గంటలు కావిడి మోయటానికి. ఇన్కమ్ వదల్లా. 2 ఇన్కమ్ చూస్తున్నాడు. అయితే ఏం చేశాడంటే ఒక 3 సంవత్సరాలు పట్టింది సార్. ఇక్కడి నుంచి అక్కడి దాకా గుంత తీయటానికి ఒక 3 సంవత్సరాలు పట్టింది. ఆ 3 సంవత్సరాలు సేమ్ ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాడు. ఎందుకంటే ఇతనికి తెలుసు వన్స్ గుంత తీయటం అయిపోతే పైప్ లైన్ లాక్కుంటే కుర్చీలో కూర్చొని నేను పొరపాటున పోయిన నా భార్య తర్వాత నా పిల్లలు ముగ్గురు కూడా ట్యాప్ తిప్పుకొని బిందెకింతని తీసుకునే అవకాశం ఉందని ఇతను గుంత తీసేటప్పుడే ఆ విజన్ చూశాడు. కాబట్టి తీసేటప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, తీసేటప్పుడు బాధ అనిపించినా, ఓకేనా, తీసేటప్పుడు చాలా మంది వచ్చి అవమానించినా ఇతను మాత్రమే ఆ విజన్ చూశాడు. కాబట్టి ఎవరి మాట వినకుండా ఆల్రెడీ కొంత డబ్బులు నష్టపోతున్నా కావిడి మోయటంలో వచ్చిన డబ్బులు అవన్నీ వదులుకొని గుంత తీశాడు. గుంత తీసుకొని 3 సంవత్సరాలు పట్టింది సార్. ఈ 3 సంవత్సరాలు పట్టడంతో డైరెక్ట్ గా పైప్ లైన్ వేసుకున్నాడు. ఆ తర్వాత కావిడి మోసే అవసరం లేకుండా ట్యాప్ తిప్పుకొని బిందెకింతని తీసుకోవడం మొదలుపెట్టాడు. వాడి తర్వాత భార్య, తర్వాత పిల్లలు. ఇంకదే వారసత్వం, అదే కదా. ఒక్కసారి లైన్ పడ్డాక ఇంక ఎవరైనా అదే కదా, సేమ్ సిస్టమ్. వాడు కొత్తగా పోయి మళ్ళీ నీ కొడుకు పెళ్ళాం కావిడి మోయాల్సిన అవసరం ఉండదు. ఈడేం చేశాడంటే సోము అనేవాడు, వాడికి వయసు అయిపోయింది, బొమ్మ కనపడిపోయింది అబ్బాయికి. మోసిన రోజులు మోసాడు. మోసి గోడలు జారి ఎప్పుడు దాకా మొత్తం బొమ్మ నువ్వే ఇప్పుడు మంచాన పడ్డాడు మొయ్యలేక. ఏ భార్య బిడ్డ కోసం అయితే పనిచేసినాడో వాళ్ళే మంచంలో అన్నం పెట్టి వాళ్ళే తిడుతూ లైఫ్ నల్లా ముగిచ్చాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది సార్, ఈ బిజినెస్ రాము చేసిన లాంటిది. 3 years తెలివిగా కష్టపడి లైఫ్ లాంగ్ ఇన్కమ్ వచ్చే నువ్వు ఉన్నా లేకపోయినా లైఫ్ లాంగ్ ఇన్కమ్ వచ్చే అవకాశం వెస్టేజ్. రాము చేసిన సేమ్ పని. మీకు ఆప్షన్ 2 ఉన్నాయి సార్. తెలివిగా 3 సంవత్సరాలు పనిచేసి నెట్వర్క్ ని బిల్డ్ చేసుకొని రాములాగా పైప్ లైన్ లాగా వేసుకొని జీవితాంతం కూర్చొని తింటారా? లేదు సోములాగా రోజు కావిడి మోసుకుంటూ ఏ రోజు డబ్బులు ఆ రోజు కొనుక్కుంటూ ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు పూర్తిగా వెనకోలకి ఏమి లేకుండా వెళ్ళిపోతారా? 2 చాయిస్ మీకే సార్. ట్యాప్ తిప్పుకుంటారా 3 సంవత్సరాల తర్వాత, కావిడి మోస్తారా జీవితాంతం? చాయిస్ ఈజ్ యువర్స్. మన వాళ్ళు ఎక్కువ మంది ఏం చేస్తారంటే కావిడి మోసుకుంటా ఉన్నారు. సో వెస్టేజ్ కంపెనీ నేను రావడానికి కారణం ఏంటంటే నాకు లైన్ అర్థమైపోయింది. ఒక 3-4 years కనుక నేను కష్టపడితే, చెప్పాను కదా, నేను లేకపోయినా కనీసం నా భార్యకి 3-4 లక్షలు మినిమం. తర్వాత అదే ఐడి నా పిల్లలకు పోద్ది. 3 generation ఇన్కమ్ ఉంది. హైలైట్ పాయింట్ సార్ ఇది. 3 generation ఇన్కమ్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ సార్, 3 సంవత్సరాలు పనిచేసా వెస్టేజ్ లో. నెట్వర్క్ 10,000 మందిని తయారు చేశా. ఒక 3 లక్షలు వస్తున్నాయి. పొరపాటు నాకు ఏదైనా ఇబ్బంది జరిగితే నా భార్య మళ్ళీ కూలి పనికి మళ్ళీ తన తర్వాత తను గమ్ముగా ఉండదుగా, తను వర్క్ చేసుకుంటది. తన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి తరం అయిపోయాక ఒక 10 లక్షలకు 15 లక్షలకు వెళ్ళింది ఐడి. తర్వాత సేమ్ అక్కడి నుంచి నా బిడ్డకు అదే ఐడి ట్రాన్స్ఫర్ అయింది. ఇది చాలా లోతున్న బిజినెస్ సార్. మన స్థాయికి అందకపోవటం వల్ల చిన్నదిగా చీప్ గా అనిపిస్తుంది. చాయిస్ ఈజ్ యువర్స్ సార్. ఓకేనా? రాములాగా తెలివిగా గుంత తీసుకొని పైప్ లైన్ వేసుకుంటావా, సోములాగా జీవితాంతం కావిడి మోసుకుంటూ బతుకుతారనేది చాయిస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ సెషన్ లోకి వెళ్ళిపోదాం. ఆనంద్ సార్, బ్యాక్ టు యూ. ఆనంద్ సార్. ఆనంద్ సార్. తను బిజీగా ఉన్నట్టున్నారు. ఎనీవన్ సార్, క్లారిటీ వచ్చిందా? చాలా వరకు క్లారిటీ ఇచ్చినట్టున్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫీడ్బ్యాక్ సెషన్. బ్యాక్. ఓకే.
ఒక్క నిమిషం సార్, నాకు నెట్వర్క్ చిన్న ప్రాబ్లం ఉంది. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఓకే, ఇప్పుడు నాకు తెలిసి కొన్ని చాలా వరకు లీడర్స్ కి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ సెషన్ గురించి, ఇప్పుడు జరిగిన ఈ సెషన్ గురించి, ఏదైనా దాని గురించి ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి. అదేమో సార్ చెప్పిన దాంట్లో మీరు గమనిస్తే ఎందుకు నిలబడటం లేదు ఈ వెస్టేజ్ లో, వచ్చిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు అనే దాని గురించి చాలా నీట్ గా క్లియర్ గా చెప్పారు సార్. ఏంటంటే రాగానే డబ్బులు వస్తాయేమో అనుకుంటున్నాను, కాదు. ఎవరైనా ఎంత పెద్ద లీడర్ అయినా, ఈవెన్ ఎంఎస్ఆర్ సార్ కానీ, సురేష్ సార్ కానీ, నేనైనా మీరైనా, మనం అందరమైనా అందరం జీరో నుంచి స్టార్ట్ అవ్వాలి. జీరో నుంచి స్టార్ట్ అయ్యి మెయిన్, హలో వాయిస్ క్లియర్ అండి లీడర్స్? హలో, అందరూ మనం జాయిన్ అయిన తర్వాత నేర్చుకోవడానికి టైం ఇస్తే, నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్ గా బిజినెస్ గ్రోత్ అయింది. ముందు మనం నేర్చుకొని మన టీంకి నేర్పించాలి. ఏం నేర్పించాలి? పైన ఎంఎస్ఆర్ గారు ఏం చేస్తున్నారు, సక్సెస్ఫుల్ లీడర్స్ ఏం చేస్తున్నారు, అదే మనం చేయాలి. దానికి ఫస్ట్ మీటింగ్స్ కి ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి. అలా కాదని మన కింద మంచోడు పడాలి, నా లైన్లో మంచోడు నేంది, నా అప్లైన సర్వీస్ లేదు, ఇది అప్లైనర్ బిజినెస్ అనుకుంటే నేను నష్టపోతాను. నేనున్నాను. ఇప్పుడు సురేష్ సార్ నన్ను జాయిన్ చేశారు, ఏదో నాకు సర్వీస్ ఇవ్వలేదు కనుక ఆయన మీద అలిగో లేదంటే ఆయన మీద కోపంతో నాగేనంటే నాకు నష్టం, సురేష్ సార్కి ఏం లేదు. సో నేను ఏమంటున్నానంటే లీడర్స్, ఇది నేర్చుకునే బిజినెస్, నేర్చుకుని నేర్పించే బిజినెస్. మనందరం నేర్చుకున్నాం, ఇలా జూమ్ అనగానే మనము మన టీం ముందు జాయిన్ అవ్వాలి. చాలా మంది లీడర్స్ మిస్ అయ్యారు ఇంత మంచి సెషన్. సో మీరందరూ కూడా ఇక్కడ నుండి ముందు ముందు రోజుల్లో ఎక్కడైనా మీటింగ్ అంటే ఖచ్చితంగా అప్లైన్ రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన తెలియని వీళ్ళు కూడా ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత ఎప్పుడైతే తరతరాల పాటు తయారు చేసుకున్నామో జీవితాంతం మనకు సబ్జెక్ట్ మనీ ఉండేదానికి ఇప్పుడు దాకా అవగాహన, మన బిజినెస్ చేస్తున్నారు కానీ ఎందుకు చేస్తున్నారో ఎవరికి తెలియదు. తెలియకుండా ఏదో డబ్బు వస్తుంది చేస్తున్నాం, మార్కెటింగ్ రోజు జరిగేదానికి చేసుకుంటున్నాం అన్నట్టు ఉన్నదానికి ఇక్కడ సబ్జెక్ట్ క్లారిటీ బాగా ఇచ్చాడు సార్. నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకు ఎనీ టైం మనకు తరతరాల పాటు అమౌంట్ వస్తుందని లాస్ట్ మూమెంట్ లో మంచి కథ ద్వారా కూడా మంచి అవకాశం ఇచ్చాడు. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ హ్యాండ్ రైస్ చేశారు. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఏమీ లేదా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు హరీష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ హరీష్ సార్. గుడ్ మార్నింగ్. మీరు చెప్పిన స్టోరీ, మీ లైఫ్ స్టోరీ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఇందులో నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. డౌట్ ఏంటంటే, చెప్పండి. మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు. సో మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఆర్గానిక్ ఫామ్ నడుపుతున్నారు సార్. వెస్టేజ్ ప్రొడక్ట్ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్. అవునవునవునవునవును. ఒరే నాయన, నువ్వు ఇంతకు ముందు ఆర్గానిక్ తెచ్చావు, ఈ మంచి అని చెప్పావు, ఇప్పుడు ఇది తెచ్చావు, ఈ మంచి అని చెప్పావు, ఏ మంచి ఏ నమ్మేలా అన్న క్వశ్చన్ మీకు ఎదురైందా సార్? అంటే ఇప్పుడు నేను ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అమ్మింది ఈ కొర్రలు, మిల్లెట్స్. ఇంతకు ముందు ఇవి రా ఫుడ్. ఆర్గానిక్ ఫుడ్ లో సోపులు, పేస్ట్లు అంటే న్యాచురల్ ప్రొడక్ట్స్. ఇవి ఇంతకు ముందు ఎక్కడెక్కడో తెప్పించుకునేవాడిని. ఈ కాస్మోటిక్ ఐటమ్స్ ఇవన్నీ లేవుగా ఇంతకు ముందు. అవునవును. ఆ కాళ్ళు లేవు. ఈ కంపెనీలో వాటి రీప్లేస్ చేశా. ఇదివరకు వేరే ప్రొడక్ట్స్ అమ్మేవాడిని, ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ నాకు వాస్తవంగా ఇంతకు ముందు కూడా లేవు నా షాప్ లో. ఇంతవరకు అన్ని మిల్లెట్స్, ఆయిల్ ఎంత అమ్మేవాడిని, దానికి యాడ్ చేశాను. నేను అసలు అవకాశం ఇవ్వనులే. నేను మాట్లాడినాక అవతలకి అవకాశం ఇవ్వను.
అందులో నాకేం అంటే పెద్ద ఇబ్బంది ఉంటారు కదా లేదు సార్, కొంచెం ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు కదా, సో అలా అలాంటి వాళ్ళు మీకు ఏమైనా తగిలేరా ఈ జర్నీలో అని? అసలు దాటిపోయానబ్బా నేను. నన్ను అసలు చేయనీను కూడా నేను. ఇంకా అనుకునే వాళ్ళు అనుకుంటా ఉంటారు. ఇప్పుడు నువ్వు నన్ను ఏదైనా అన్నా నేను ఎక్కువ టైం తీసుకోను దాన్ని. గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు మనకు తగ్గట్టుగా రావు. దానికి నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు అనే దాన్ని బట్టి నువ్వు ముందరకెళ్తావు. నేను అలవాటు పడిపోయాను. ఎవడేమనుకున్నా అసలు మనకు అసలు సంబంధం లేదు. తీసుకోను నేను. ఓకే సార్, థ్యాంక్ ఓకే యూ. సార్, అందుకే థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం సార్. సురేష్ సార్ కూడా వచ్చినాయి అటువంటి పరిస్థితి. సార్ అనేది ఏంటంటే అవి నా మైండ్ దాకా రానివ్వను. ప్రతి ఒక్కరికి వస్తాయి ఆ క్వశ్చన్స్. నేను అంత దాకా తీసుకోను. దేని తీసుకోవాలి దాన్ని తీసుకుంటానని చెప్తున్నారు. అందరికి అదే పరిస్థితులు వస్తాయి. అదే ఓకే, అదే. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎనీవన్? దినేష్, నువ్వు ఒకసారి నా కోస్టార్ నువ్వు లేదంటే మ్యూట్ చేయండి. దినేష్ సార్ ఒకసారి వాళ్ళందరిని అబ్జర్వ్ చేస్తా ఉండండి. దినేష్ లైన్ చెక్ చేస్తూ మ్యూట్ లో పెట్టేసాయి. అన్మ్యూట్ అవుతున్నారు కొంతమంది. ఆ, నెక్స్ట్ అండి, ఏమీ లేదా? మీరు ఇప్పుడు దాకా విన్న సెషన్ గురించి కంపల్సరీ ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఏం విన్నారు, దీంట్లో ఏం నేర్చుకున్నారని మెయిన్. అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళొద్దు మీరు మాక్సిమం. ఓకే లీడర్ ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రామరాజు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రామరాజు సార్. నేను ఇక్కడ నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నాను. మనకి ఇక్కడ సురేష్ సార్ చెప్పింది సూపర్గా అర్థమైంది సార్. మనము ఎందుకంటే బయట ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు ఒక్క మన నిమిషం సార్. ప్రొడక్ట్ బాగుంది. సార్, ఒక్క నిమిషం సార్. నారాజు గారు సార్, ఆనంద్ సార్ మీరు హోస్ట్ ఉందా? మీకు హోస్టింగ్ ఇచ్చారు చూడ దినేష్. లేదు సార్, దినేష్ నా హోస్ట్. దినేష్ సార్ దినేష్ సార్. థ్యాంక్ యూ. ఓకే రైట్ సార్. సురేష్ సార్ ఇచ్చేసాను. మీరు ఒకసారి లైన్ లోకి వెళ్ళి మ్యూట్ చేయండి సార్ ఇవి. నేను చూస్తాను సార్. ఓకే రైట్ సార్ కంటిన్యూ. సార్ కంటిన్యూ చేయొచ్చా సార్? యా కంటిన్యూ. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను ఇక్కడ నంద్యాల డిస్టిక్ నుండి మాట్లాడుతున్నాను. మనము సురేష్ సార్ చెప్పింది ఎట్లా అంటే నాకు ఎట్లా అర్థమైందంటే, మనం ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు మనము మన ప్రొడక్ట్ గురించి చెప్తున్నాము. మన ప్రొడక్ట్ ఎంత క్వాలిటీ అని చెప్తున్నాము. కాకపోతే మన ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. తర్వాత మన ప్రొడక్ట్ వాడుకోవడం వల్లనే ఆదాయం వస్తుంది. మన ప్రొడక్ట్ వాడుకొని పక్క వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ మనం చేస్తున్నాం కాబట్టి ఆ టీవీలో యాడ్ ఇచ్చే వాళ్ళకి, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళకి అదే అమౌంట్ మనం మన చెప్పే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం, ఇక్కడ అమౌంట్ వస్తుంది అని అవును మనం అవును. క్లారిటీ అదే తీసుకొని point. అక్కడ మనం చెప్పే వాళ్ళకి నేనైతే వాడుకుంటున్నా. మన వెస్టేజ్ కంపెనీలో వాడుకునే ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల మనకి ఆదాయం వస్తుంది. ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది. ఆ ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. తర్వాత మన ఫ్రెండ్స్కి మనమైతే ఎవరు చెప్తే వాళ్ళు వింటారో వాళ్ళకి చెప్పడం ద్వారానే మనకి అక్కడ అడ్వర్టైజ్మెంట్ జరిగింది కాబట్టి ఆ అమౌంట్ మనకు వస్తుంది. ఇదే అదే బిజినెస్ జరుగుతుంది. కోసం మనం ఎక్కడో కూలి పనికి వెయ్యి చేసే పనిలో మనం యాక్టివ్ ఇన్కమ్ వస్తుంది. కాకపోతే మనకి లైఫ్ లాంగ్ ఇన్కమ్ రాదు. అది ఆలోచించాలి సార్ మన లీడర్స్. ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. మీరు మా వెస్ట్ ప్రొడక్ట్ తీసుకుంటే నాకు వస్తుంది అమౌంట్, మీరు తీసుకోవడం వల్ల మీకు కూడా అమౌంట్ వస్తుంది. ఇంతవరకు మనం సార్ కిరాణం కొట్లలో తీసుకుంటే ఇంతవరకు వాడు కిరాణం కొట్టుగాడు ఒక కవర్ కూడా ఫ్రీ ఇవ్వడు. మనం 1000 రూపాయలు తీసుకున్నా, 2000 తీసుకున్నా, 10,000 తీసుకున్నా మనం తీసుకునే ప్రొడక్ట్ ని బట్టి మన కవర్ అనేది ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కోవాలి. కాకపోతే ఇక్కడ మనకి ఎంత ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కుంటే అంత మనకి కంపెనీ అనేది ఫ్రీ ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, ఆదాయం ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, ఉన్నాయి మనకి. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే సార్, నేను పోస్ట్ చేస్తాను. ఎక్సలెంట్ సార్. రామరాజు గారు కీ పాయింట్స్ అని చెప్పారు. సురేష్ సార్ చెప్పారు అంటే మీరు కరెక్ట్ గా మీటింగ్ ఫాలో అయినట్టు నేను అనుకుంటున్నాను.
మనం ఫస్ట్ యూజ్ చేయాలి, దాంట్లో ఉన్న క్వాలిటీని షేర్ చేయమని చెప్పారు సార్. యాజ్ టీచ్ చెప్పారు, మీరందరూ కూడా అదే ఫాలో అవ్వండి. నెక్స్ట్ కోటి. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కోటి సార్. సార్ మీరు చెప్పిన ఈరోజు జూమ్ మీటింగ్ లో నాకు రాము సోము అనే ఒక కథ బాగా కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే ఇద్దరు తిక్కలోళ్ళు తిరణాలకు వెళ్తే ఎక్కటం దిగటం సరిపోయింది. తిక్కలోళ్ళు ఇద్దరు తిరణాలకు పోయారనుకో, ఎక్కటం దిగ రంగులు రావటం, ఎక్కి దిగి అయిపోయే లోపల ఇంకా తిరణాలు అయిపోతే ఇంకోటి ఇంటికి వచ్చేసి తెల్లారిద్ది. ఆ విధంగా కాకుండా రాము సోము అనే కథని చాలా వివరించి ఆ పైప్ లైన్ అనేది కష్టపడే విధానం గురించి ముందు ఆలోచన అనేది క్లియర్ గా చెప్పారు సార్. నేను విన్నాను కాబట్టి నాకు ఇంత క్లారిటీగా అర్థం కాలేదు. కోటి సార్. సార్ కోటి. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఫీడ్బ్యాక్ సార్. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు. సార్ సుబ్రహ్మణ్యం సార్. గుడ్ మార్నింగ్ సార్. కొంచెం వాయిస్ క్లియర్ గా లేదు సార్, కొంచెం సార్. హరి సార్ టీమ్ మేట్ సార్. ఎస్ సార్. సార్ అది సింపుల్ చెప్పారు సార్, సూపర్ గా ఉంది. ఓకే సార్. అది అందరు కూడా ఆ కథ లాగానే అందరూ చేసుకోగలిగితే మనం దీంట్లో ముందుకు వెళ్ళగలం. అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే ఇక్కడ మెయిన్ ఆ కథలా కాకుండా మన లైఫ్ కి అందరూ కూడా దాన్ని, మన బిజినెస్ కి దాన్ని ఇన్వైట్ చేసుకోండి. ఆ కథ విన్నాము బాగుంది అనే దానికన్నా వెరీ గుడ్ సార్, బాగా చెప్పారు సార్ సుబ్రహ్మణ్యం సార్, బాగా గుర్తు చేశారు. ఆ కథని మన రియాలిటీలో తీసుకొచ్చుకుంటే ఒక 3 years కష్టపడి పైప్ లైన్ వేసుకుంటే ఎంత సక్సెస్ అంటే ఫ్యూచర్ లో ఎంత బాగుండొచ్చు అని ఆ విజన్ చెప్పారు సారు. ఆ విజన్ గురించి ఆలోచించండి. మనం అందరం కూడా స్టార్టింగ్ నిలబడితే ఆటోమేటిక్ గా అక్కడికి వెళ్ళగలం. కానీ చాలా మంది నిలబడకుండా ఏదో వెళ్ళిపోతా ఉంటాము, అందరికి వస్తుంది మన కోసం చూసి కొంతకాలం వెళ్ళి రాపోయేసరికి డ్రాప్ అవుతున్నారు. సార్ ఏంటంటే విజన్ చూసి ఆ పైప్ లైన్ వేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. హేమలత రవి అన్మ్యూట్ చేసుకున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మై సెల్ఫ్ ఇస్ హేమలత. నేను శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ వినిపిస్తుందా వాయిస్? ఎస్ క్లియర్ మేడం. మై అప్లయన్స్ స్వాతి మేడం, మై మెంటర్ రామచంద్రేష్ సార్. సార్ మీరు ఈరోజు చెప్పిన సెక్షన్ చాలా బాగుంది సార్, సూపర్ చెప్పారు. మేము ఫస్ట్ టైం మీ మీటింగ్ కావాలి వచ్చాను సార్ లాస్ట్ మంత్. అక్కడ విన్నాం సేమ్ ఎంఎస్ సార్ ప్రెజెంటేషన్ వచ్చి మీరు చెప్పారు కదా ఎంఎస్ సార్ కదా ఆ రోజు మీటింగ్ మాట్లాడే వాళ్ళ కల్లా ఎంఎస్ సార్ మాటలే బాగున్నాయి. ఈ రోజు మెసేజ్ అందరూ అనుకున్నాం సార్ ఆ రోజు. మళ్ళీ ఈ రోజు విన్నాం సార్ మీ మాటలు చాలా బాగా చెప్పారు సార్. జీవిత సత్యం అనేది చెప్పారు, మాకు ధైర్యాన్ని ఇచ్చారు సార్ ప్లాట్ఫామ్ మీద. అదే సోము రాము కథ కూడా బాగుంది సార్, బాగా కనెక్ట్ అయింది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. నేను ప్రెజెంట్ 8% లో ఉన్నాను సార్. 1 month అయింది జాయిన్ అయ్యి. మా నెక్స్ట్ బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలని నా డ్రీమ్ సార్. నేను కార్ తీసుకోవాలని. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్. ఇన్కమ్ అనేది బాగా కనెక్ట్ అయింది సార్. ఓకే థ్యాంక్ యూ మేడం. త్వరగానే బ్రాంచ్ డైరెక్టర్ అవుతారు, కార్ కూడా తీసుకుంటారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ హైమావత్ మేడం. అన్మ్యూట్ చేసుకుంటారా హైమావత్ మేడం? ఓకే. సుబ్రహ్మణ్యం గంట సుబ్రహ్మణ్యం సార్ అన్మ్యూట్ చేసుకున్నాం సార్. హ్యాండ్ రైస్ చేశారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సెక్షన్ బాగా ఉంది సార్. కొంతమంది బిజినెస్ లో పీవీలు చేసుకుంటే బిజినెస్ అయింది అని చెబుతారు, కానీ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎలా బిల్డప్ చేసుకోవాలో, దాంట్లో ఉన్న లోటుపాట్ల
అనేది ఎవరు చెప్పరు. ప్రతి ఒక్కరు పీవీలు చేసుకోండి, డబ్బులు పడతాయి అంటారు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ ఈరోజు సురేష్ సార్ గారు చెప్పింది చాలా క్లారిటీ ఉంది సార్. అసలు ఎందుకు చేయాలనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎనీవన్ హ్యాండ్ రైస్ చేయడం కానీ ఏదైనా ఉంటే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి సార్. ఇంకొక 5 minutes ఉంది, త్వరగా. సార్ గుడ్ మార్నింగ్ సార్. మాలతి సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను దీంట్లో విన్నది ఏంటంటే, నేను ఈ రోజు సార్ తెచ్చిన హోటల్లోకి మనం ఆధార్ కార్డు పెడితేనే మనకి జగనన్న పథకం లాగా డబ్బులు వస్తాయని కొన్ని జనాలు వచ్చారు చూసావా. దాన్ని ఆ విధంగా కాకుండా మనము చేసే వర్క్ కరెక్ట్ గా చేస్తేనే మనకి వచ్చింది. ఇది పట్టుకొని నిలబడితేనే మనకు లైఫ్ ఉంటది. మన ఇదిని మార్చుకుంటేనే మనకి ఉంటది అనే ఒక పాయింట్ చెప్పారు సార్. నాకు అది బాగా కనెక్ట్ అయింది. నేను ఇంకా మార్చుకోవాల్సిందని నేను మార్చుకుంటాను సార్. ఇది వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. మన సార్ ఎప్పుడు చెప్పేదే సార్, ఆధార్ కార్డు పెట్టుకునే డబ్బులు వస్తాయి, అందరికి వస్తున్నాయి అనేది వద్దు. క్లారిటీ అనే పదం మీద వెళ్తున్నాడు. సో మనం కూడా క్లారిటీ విన్నదాన్ని వదిలేయకుండా క్లారిటీ తీసుకొని వర్క్ చేస్తే కంపల్సరీ సక్సెస్ అవుతాం సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ సార్. ఎవరు సార్? క్యారియన్ వివో మొబైల్ ఎవరిదండి? ఓకే, ఫీడ్బ్యాక్. ఎనీవన్ లీడర్స్? హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు దావీద్ సార్. హలో, చెప్పండి సార్. దావీద్, ఓకే, గుడ్ మార్నింగ్ సార్. పొద్దున్నే జూమ్ మీటింగ్ బాగుంది సార్. వెరీ ఇక్కడ ఇలాగే రోజు జూమ్ మీటింగ్లు పెడుతుంటే కొంచెం మేము ఇంప్రూవ్ అవుతాం సార్ బాగా. హలో, ఓకే సార్, క్యారీ ఆన్. మీరు ఫీడ్బ్యాక్ చెప్పండి. ఇప్పుడు విన్న దాని గురించి మీరు దావీద్ సార్, ఇప్పుడు విన్న దాని గురించి ఏమైనా ఉంటే ఫీడ్బ్యాక్ చెప్పండి. కంపల్సరీ జూమ్ పెడతాము. 100 members ఆల్ లీడర్స్ చదువుతున్నాను. జస్ట్ 5 minutes ఫిల్ అయిపోతుంది. మీరు మీ లీడర్స్ ఎంత స్పీడ్ గా జాయిన్ అయితే అంత అవకాశం ఉంటుంది మీకు. 100 members ఫిల్ అయిపోయిన తర్వాత ఎవరికి అవకాశం ఉండదు. ఇది గమనించాలి, ఓకేనా? మనం నేర్చుకోవడానికే ఉన్నాం కాబట్టి కొంచెం దీని గురించి ఏమైనా ఉంటే ఫీడ్బ్యాక్ చెప్పండి సార్. ఇప్పుడు విన్న దాని గురించి మీ దీంట్లో ఇప్పుడు కదా సార్ క్లారిటీ ఇచ్చారు కదా, దాని మీద మీకు విన్నారు కదా, దాని మీద ఏమైనా ఉంటే ఒక పాయింట్ మీకు కనెక్ట్ అయిన పాయింట్, మీకు నచ్చిన పాయింట్ కానీ. రాము సోము కథ బాగుంది సార్. వెరీ గుడ్. కొంచెం చాలా వరకు నేను నా జూమ్ మీటింగ్ దానివల్ల కొంచెం పాజిటివ్ తీసుకున్నాను సార్. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. అది నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా లీడర్స్? కొంచెం స్పీడ్గా. ఇంకొక 5 minutes లో సెషన్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఆనంద్ సార్. సార్ రేపు ఒంగోలు మీటింగ్ గురించి ఒక్క నిమిషం. సో లీడర్స్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ట్రైనింగ్స్ అనేవి మార్కెటింగ్ ఫీల్డ్ లో చాలా కీలకం. సో ట్రైనింగ్స్ మనం ప్రతి ట్రైనింగ్ ని, ఇప్పుడు ఎంఎస్ఆర్ గారు ఒంగోలు వచ్చి చాలా రోజులైంది. సో గురువు గారు డేట్లు దొరకడం కష్టం అయిపోయినాయి. మనం ఆయన ఉన్నప్పుడే బాగా ఉపయోగించుకోవాలి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, టికెట్ కూడా చాలా కాస్ట్ 20 rupees అట్లా పెట్టారు. ప్రతి లీడర్ మినిమం వాళ్ళకి తెలిసిన, వాళ్ళు లాస్ట్ టైం చెప్పాను కదా, ప్రొడక్ట్స్ తీపియటం, హోమ్ మీటింగ్ చెప్పించడం, ప్రొడక్ట్లు వాడాక తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టడం. సింపుల్ స్టెప్పులు సార్. ఇది పాటిస్తేనే మనం మీటింగ్స్ యూజ్ చేసుకోకపోతే దీంట్లో నెట్వర్క్ బిల్డ్ కాదు. నువ్వు ఎంత మొత్తుకున్నా నెట్వర్క్ నువ్వు చెబితే వినరు, అక్కడికి చెప్తే వింటారు. కాబట్టి మీటింగ్ ని ప్రాపర్ గా ఉపయోగించుకోండి. ఒంగోలుకు డేట్ ఇచ్చారు. సో దయచేసి ఇంకెవరైనా టికెట్స్ బుక్ చేయాలంటే సీరియస్ గా తీసుకోండి సార్. నేను ఎప్పుడూ చెప్పే మాట అదే. దీంట్లో ఇందాక చెప్పాను కదా ఒక మాట, పెట్టుబడి లేదు కానీ స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి. స్కిల్స్ ఎవరు చెప్పాలి, ఎలా మాట్లాడాలి ఎవరు చెప్పాలి, ఏం మార్చుకోవాలి ఎవరు చెప్పాలి, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎవరు చెప్పాలి, మీకు బయట దొరకదు. అది మీటింగ్స్కి వస్తే దొరుకుద్ది. అందుకని వాటిని మిస్ అవుతూ మాత్రం డబ్బులు కావాలని, బడికి పోకుండా చదువు రావాలనుకోబాకండి. మళ్ళీ చెబుతున్నా. సో దయచేసి మిస్ కావద్దు మీటింగ్స్ ని, ట్రైనింగ్స్ ని. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ.
ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒక చిన్న మాట గుడ్ మార్నింగ్ సార్. మల్లాది సార్. ఈ సార్ చెప్పండి సార్. కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు కదా ఎక్కువ మంది. హలో సార్. క్యారియన్ సార్ చెప్పండి. ఈ కొత్త వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళకి వాళ్ళని ఎక్కువగా ఫీడ్బ్యాక్ ఏం చెప్తున్నాడు, ఏం అర్థమైందని వాళ్ళని ఎక్కువ ప్రమోట్ చేయండి సార్. మాలాది సార్ ఒక్క నిమిషం. ఓకే రైట్, మంచి ఆన్సర్, మంచి క్వశ్చన్ సార్. ఏంటంటే ఎవరికి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని ముందుకు రావాలి. ఎందుకంటే ఏం విన్నామని వాళ్ళకి తెలియాలి. అదే 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 ఓకే ఓకే నెక్స్ట్ టైం అది కంపల్సరీగా అది మీ టీం కూడా కింద కూడా తెలియపడుతుంది. అంటే